తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జాతిపిత మాన్యశ్రీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేదికపైకి విచ్చేస్తున్నారు. దయచేసి కార్యకర్తల మండలం సైలెంట్ గా ఉందాం. KCR గారు విచ్చేస్తున్నారు. దయచేసి ముందుగా శ్రీ స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారికి వారు నివాళులు అర్పిస్తారు. దయచేసి దయచేసి వెనకాల ఉన్న మిత్రులందరికీ విజ్ఞప్తి, ఇది ప్రెస్ కాన్ఫరెన్స్. దయచేసి ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ అన్న చేయండి, సైలెంట్ అన్న పెట్టండి. దయచేసి వెనకాల చాలా మంది ఉన్నారు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అన్న చేయండి, సైలెంట్ అన్న పెట్టండి. ప్లీజ్ డిస్టర్బెన్స్ చేయకండి. థ్యాంక్ యూ. మీడియా ప్లీజ్ వెనక సైలెంట్గా ఉండాలండి. దయచేసి ఎవరైనా మాట్లాడాలని కూడా బయటికి పోవాలి, కానీ ఉంటే సైలెంట్ ఉండాలి. ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటే మాటనండి ప్లీజ్. ఎవలే బాబు, నువ్వు కూర్చో. వద్దాయా బాబు, నో స్లోగన్స్.
మీడియా మిత్రులందరికీ నమస్కారం. కరీంనగర్ జిల్లా మిత్రులు ఉన్నారని అనుకుంటా ఉన్నారు కదండి. డిస్ట్రిక్ట్ లెవెల్ కరెస్పాండెంట్స్ కరీంనగర్. నేను మీకు ప్రత్యేకంగా ఎందుకు రిఫర్ చేస్తున్నా అంటే, దయచేసి ప్లీజ్ సైలెన్స్. 5-6 సంవత్సరాల క్రితం ఇదే పాత కరీంనగర్ జిల్లాకు నేను వచ్చినప్పుడు కరీంనగర్ టౌన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో నేను మీకు స్పష్టంగా ఒక మాట చెప్పిన. అది నేను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు, మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరైజేషన్ చేసిన తర్వాత కరీంనగర్కి వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట. ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రం ఇక డోకా ఉండదు. ఈ జిల్లాలో 4 సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి. నిరంతరం ఈ జిల్లాను కాపాడుతాయని చెప్పి నేను చెప్పిన. ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం. యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కండ్లారా వాటిని చూసిండ్రు, వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు. పని లేదావా ఇప్పుడే తీయన్నా, కొద్దిగా తీయచ్చు కదా. పక్కన పెట్టాయా బాబు, ఎందుకయ్యా అది ఎవరు తెచ్చినారు? అది పక్క పెట్టే తీసేయి. అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు. వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి. ఒకటి మానేరు వాగు, అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలు పెట్టుకొని అన్నారం బ్యారేజ్లో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతో కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని, ఇంటర్మీడియట్ డ్యాంలతోని, కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పినా దాన్ని చూసిన కండ్లార ప్రజలు గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు. రెండవ జలధార వరద కాలువ, దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి 1.5 టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుతా నిండా ఉండేటట్టు చేసినాం. అదొక సజీవ జలధార. సంవత్సరానికి 9.5 నుంచి 10.5 నెలల వరకు నిండు గర్భిణిలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ, అదొక సజీవ జలధార. గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం, నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నింపుకునే విధంగా గోదావరి నది 200 కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృతధార. ఈ 4 దారలు ఏ విధంగా నిండి ఉండెనో గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించినరో యావత్తు ప్రజానీకానికి తెలుసు. నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు. అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి 4-5 సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు 4-5 నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఎడారులుగా మారిపోయినాయి. మిడ్మానేరు బ్రిడ్జి మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది. అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి, చెట్లు కూడా తేలినాయి. ఒక శ్మశానం లాగా ఎడారిలాగా దాన్ని తయారు చేసినారు. లోయర్ మానేరు డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండేనో
ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండేనో కరీంనగర్ లాంటి పట్టణానికి సిద్దిపేట పట్టణానికి చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావాలంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు. మాన్యులు గంగాధర్ గారు మన గంగుల కమలాకర్ గారి ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు కార్పొరేటర్లు ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో. అట్లాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే చేసిండ్రు. ఇంకా 2 రోజులు అయితే 3 రోజులు అంటున్నారు, 4 రోజులు అంటున్నారు. భయం అయితే ఉంది అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? నేను మొన్న సూర్యాపేటలో కూడా చెప్పినాను. ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చెవట విధానాల వల్ల, అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. ఒకటే మాటలో చెప్పానంటే ఏం కనబడుతుందండి? 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండేనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఈగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 2-3 ఉన్నాయి చిన్న చిన్న అవి చెప్పేస్తాను. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా? కరీంనగర్ కానీ, మెదక్ కానీ, గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఇంకా అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి? నాకు అర్థం కాదు. ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను, మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం వింటే. ఇక్కడ చాలామందికి తెలివై, నిజాలు తెలివై. నేను ఇప్పుడు చెప్తాను, మీకు విప్పి చెప్తాను. ముందు 4 పాయింట్స్ ఉన్నాయి నాకు. ఇలా వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు, అడ్డగోలు మాటలు, తొండి మాటలు, ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు కానీ తప్పించుకోలేరు. నేను హెచ్చరిస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఎండిన పంట రాళ్లవాన అని మీరు అనుకుంటా ఉన్నారు. రాళ్లవాన కాదు. దాని ద్వారా పోయింది 1,50,000 ఎకరాలు. కానీ 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి. నేను పర్యటించిన 4-5 గ్రామాలలో, నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి ఆ వెదిర కావచ్చు, గంగాధర కావచ్చు, ఇంకో చోట ఎండిపోయిన వరి చేలు తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి మళ్ళీ నా చేతికి చెప్తా ఉన్నారు, సార్ మా ఊళ్ళో 600 పోయింది, మా ఊళ్ళో 800 పోయింది, మీదికి పొలం పచ్చగా కనబడుతుంది కానీ మొత్తం కింద పర్రెలు పెట్టింది చూడమని చెప్పి నన్ను పొలం లోపల దాకా తీసుకుపోయి చూపెట్టినారు. ప్రతి పంట, ప్రతి దగ్గర ఇదే పరిస్థితి. దీనికి ఏంది? నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడానో తెలియక, వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే, అదైతే నెటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారేసి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. కొన్ని జిల్లాల్లో 7%, కొన్ని జిల్లాల్లో 16%,
దాదాపు 20-25 జిల్లాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా కురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది. ఎక్కువ రెయిన్ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు. ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే, నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే, కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు, కాలం కాలేదని దేవున్నో ధర్మాన్నో తిట్టుకుంటాడు, పంట వేయడు. కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుండా ఇలా మగ్దుంపుర్లో కానీ ప్రతి చోట చెప్పింది ఏంటంటే 25,000 పెట్టమని కొందరు, 28,000 పెట్టమని కొందరు, 22,000 పెట్టమని కొందరు. ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గగ్గపాలైన సార్ అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మేము వేయకపోతే బాధ లేదు, కానీ కారణం ఏంది? రైతు బంధు మీద ఒక అరాకిరి, అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం, 7 ఎకరాలని 3 ఎకరాలని 4 ఎకరాలని దానిలో తుండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను. నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు, 100% వేయలే. ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు, ధైర్యం లేదు, చెప్పే తెలివితేటలు లేవు, అదొక వైఫల్యం. అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు కానీ నేను చెప్తే 48 గంటల్లోగా ఇవ్వండి, మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం. ఇది లిస్టు 4 గంటలే, 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం. 209 మందికి పంపించినాం. దాని తర్వాత కూడా ఇంకో 5-10 జరిగినాయి. ఇప్పటికీ ఉలుకు లేదు, పలుకు లేదు, ఏం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీ అసమర్థత వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఆ ప్రభుత్వాలను, ఆ కుటుంబాలను పరామర్శించాలి. నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా, లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు, ఆ పాపం తలుగుతుంది. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా. రెండవది, పెట్టిన పెట్టుబడి పోయింది, వస్తుందనుకున్న పంట పోయింది. వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను. వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇవ్వాలి. నష్టం జరిగింది, ఎట్లా జరిగితేంది? పంటలు ఎండిన మాట వాస్తవం, నష్టం జరిగిన మాట వాస్తవం. ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు అవుతున్న మాట వాస్తవం. 15-16 లక్షల ఎకరాలంటే చిన్న విషయం కాదు. ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది. ఇది బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ. కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళని ఇవ్వలాదుకోవాలా? దానికోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేదో తప్పించుకుంటాం అనుకుంటే మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు. మీ డ్రామాలు నడవాయని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. నేను కూడా 4 నెలల దాకా నన్ను ఎవరు తెరవలే. మన సూర్యాపేటలో నేను చెప్పిన 4 మాసాల దాకా నేను తెరవలే. టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికని మాట్లాడలే. వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు, ఎన్ని పిఆర్ స్టంట్లు, వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడ్డగోలు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే. గంభీరంగా ఉన్నాం, పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం. మంచి చెడ్డలు ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఉన్నాం. మేము మాట్లాడలే. మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషగా చెప్తే మీకు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు ఇవి. మేము తీసినవి కావు. మేము పోయే వరకే పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. మేము పోయిన గ్రామాలలో ఎన్ రూట్లో పెట్టుకొని ఉన్నారు. ఇగో ఈ విధంగా ఎండిపోయినాయి పంటలు, ఇంత భయంకరంగా ఎండిపోయినాయి. ఇవన్నీ రైతులు ఇచ్చినాయి. వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు ఇవి. ఇగో ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిదే, మేము తీయలే. ఇంకా చిన్నవి ఉండే కదా పేపర్లలో, కాగితాల్లా ఉండదు చూడు. ఇంకా ఉండేనండి, నేను ఇచ్చే రైతు ఇచ్చింది నాకు అవి. సార్ తీసేయండి అవి, తీసేయండి. ఇంకా తమాష ఏంటంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది.
తెల్లారే ఫోన్లు వచ్చినాయి, సార్ మీరు బస్సు వాపసు పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపసు పోయిందని చెప్పి. అక్కడ ఒక డ్రామా. సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద 14 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 7 టీఎంసీలు మీద ఉన్నాయి, 7 టీఎంసీలు కింద ఉన్నాయి. ఎందుకు వాడతలేరు? వాడు కేఆర్ఎంపీ ఎవడు మనకేమైనా వాడు భాష, వాడు ఓన్లీ సమన్వయకర్త 2 రాష్ట్రాల మధ్య, వానికి మన మీద పెత్తనం ఎందుకుంటుంది అని చెప్తే ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో నీళ్ళు వదులుతారు. నేను చెప్పితే నేను ఇటు వస్తున్నా, కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్ళు వదులుతారు. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలి. నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తాను? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఏలటి వరకు 3 కాలువల నీళ్ళు వదిలేదు. ఇదేం కథ మరి? ఈ తెలుగు ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు 1000 ఎకరాల పంటలంటే కొట్టిండ్రు? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందిచ్చుంటే, ఒక 20-25 రోజుల ముందిచ్చుంటే అనేక 1000 ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది. వరద కాలువ కింద కూడా ఇలాంటికి 20-25 రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని 100 ఎకరాల పంట దక్కేది. బాధ కలిగేది ఎక్కడ అంటే ఈ పరిస్థితి సమయానికి నీళ్లు వదలక, ఉన్న వనరులు వసతులు తెలివితో వాడుకోక, క్వాలిటీ కరెంట్ అందించక, రైతు బంధు సమయానికి ఇవ్వక, వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ చేసినారు. ఇంకా బాధల్ని రైతులకు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుండ్రి జల్దీ. ఇక అర్రస్పాట వాడినట్టే, మంచి సమయం మించిన దొరకదన్నట్టు. లగెత్తుండ్రి, పరిగెత్తుండ్రి, జల్దీ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడే నేను సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఎక్కడ పోయింది డిసెంబర్ 9? ఎక్కడికి పోయింది? ఎన్ని రోజులైంది ఇప్పుడు? ఇది 4వ నెల. ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతులకు కొంపలు పుచ్చుకుంటా ఉన్నాయి. మాకు సంబంధం లేదండి, అట్లా మస్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా, మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది ఇవాళ. మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల, మీ పాగల్ పని వల్ల. ఎవల తప్పది? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఏం చేస్తారో చెప్పరు. పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని. దాని సంగతి ఏంటి? రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వచ్చేటట్టుంది రాష్ట్రం లోపల. దానికి ఎవరు జవాబుదారీ? బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు? దాని అర్థమైంది. దాన్ని కూడా వెంటనే తేల్చాలి. మిమ్మల్ని వెంటాడతాం. ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు. ఇలా నేను పేపర్లో చూసిన, జొన్న పంట సగమే కొంటామని. అన్ని పంటలు మొత్తం కొంటాం, అన్నిటికీ బోనస్ ఇస్తాం. ఇలా జొన్న పంట వచ్చింది, సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం. ఆ పంట చేతికి వచ్చింది, పోయిన పంట పోయింది కానీ మిగిలిన పంట అది వచ్చింది. అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇయ్యలే. క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది, ఇయ్యలే, రూపాయి ఇయ్యలే. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పిండ్రు, ఇస్తారా ఇవ్వరా? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. మీరే చెప్తున్నారు కదా ఇది రెఫరెండం అనుకుని మాకు ఓట్లేయిందని. మీకు చూపిస్తారు ప్రజలు, ఇప్పుడిగా మీ సంగతి చూపిస్తారు. బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను, కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు. ఇప్పుడు దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం రాదు, అది కూడా నేను చెప్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి, ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించడం, పర్మిషన్ ఇవ్వనాలి. ఒకవేళ ఇయ్యరు, ఏ రైతు ఎంతనో లెక్క పెట్టుంది. ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది, ఆ తర్వాత ఇవ్వండి.
ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టం. బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని వాగ్దానాలు కొట్టిరండి? ఒక్కళ్ళొక తెల్లరా మీరు చేసింది? 3-4 నెలల ఇంత ఆగమా? గొర్రెల యూనిట్లు 100 కోట్ల రూపాయలు పాపం యాదవ్ సోదరులు కట్టినారు. ఆ యూనిట్లు ఇస్తారన్న ఆశతో బంద్ కథం. ఇవాళ బంద్, గొర్రెల యూనిట్లు బంద్. ఇస్తారా, సస్తారా, ఏం చేస్తారు? అది లేదు. దాని మీద యాదవ్ సోదరులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి. అదేవిధంగా దళిత బంధు మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం. మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం. మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసిండ్రు. నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి మొండి సర్కారుకు, ముద్దు నిద్రపోయే సర్కారుకు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్టు. వీళ్ళని గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నిలదీయండి, గీత గీయండి. ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎట్లున్నదంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్నవస్త్రం ఊడ్చిపోయింది అన్నట్టు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారు ఆశపడి మీకు ఓటేస్తే ఇవాళ మీరు చేసిన దందా ఏంది? 10 లక్షలు లేదు, పాత శాంక్షన్ లేదు, కొత్తది ఊసే లేదు, ఉలికే లేదు, పలికే లేదు. అదొక మోసం. ఈ 1,30,000 మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది, మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరుకుతలేదా? ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు. నిన్న 3 తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు విపరీతమైన పెళ్లిలైనవి. వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని. మీకు ఓటు కూడా వేసిండ్రు, అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది. మీకు తులం బంగారం దొరకలేదా? దీని సంగతి ఏంది? ఇది కూడా మిమ్మల్ని తరుముతారు ప్రజలు. ఇది కూడా మీ రెఫరెండం కిందకే వస్తుంది. తులం బంగారం రాని వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కర్రు కాల్చి వాత పెట్టాలి, గ్యారంటీ. ఇక వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏందండి? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 200 రూపాయల పెన్షన్ ఉండే మీ మహత్తరమైన ఇందిరమ్మ రాజ్యంలో. 10 ఏళ్ళు మాకన్నా ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా. కేవలం 200 రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు. 200 రూపాయలను మేము 2,000 చేసినాం. అప్పుడు మేము ఏమనుకున్నాం? 2,000 రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది 400, ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా వచ్చేది 600. మనం 2,000 చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినా సరిపోద్దని మేము 2,000 రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం. ఎన్ని ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు? దాదాపు 30 లక్షలున్నాయి. 30 లక్షల పెన్షన్లు ఉన్నాయి. మీరేం మాట ఇచ్చిండ్రు? మేము 2,000 పెన్షన్ ఇస్తే మీరు 4,000 రూపాయలు ఇస్తామని మాట్లాడిండ్రు. అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. అంటే మీరు ఎన్నిగా పెట్టిండ్రు? ప్రజలకు ఎంత ఎగనామం పెట్టిండ్రు? ఎంతమందికి నామం పెట్టిండ్రు మీరు? 30 లక్షల కుటుంబాలు మీరు ఎన్నిగా పెట్టిండ్రు? ఒక నెలదైతే 2,000 పెన్షన్ కూడా ఇవ్వలే, ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు. రెండవది 4,000 మనులు మీ పరిపాలన రెఫరెండం అంటారు. ఇంకా మీకు సిగ్గులేక ఇప్పుడు ఎన్ని బాగున్నారు? 2,000. 30 లక్షల ఈ కుటుంబాలకు 2,000 రూపాయలు పాతది మినాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు 6,000 బాకీ ఉన్నారు. ఇప్పుడు 4 నెలలు ప్రభుత్వం పెట్టిన ఎగనామం 24,000 రూపాయలు. వాళ్ళ
జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత మాన్యశ్రీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేదికపైకి విచ్చేస్తున్నారు. దయచేసి కార్యకర్తల మండలం సైలెంట్ గా ఉందాం. వజ్ర సంకల్పముంది ఆశరది మన కాలోజీ కవిత గుణమే సామికుంది చిన్న ఈడున పెన్నాడే కేసీఆర్ గారు విచ్చేస్తున్నారు. దయచేసి ముందుగా శ్రీ స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారికి వారు నివాళులు అర్పిస్తారు. దయచేసి దయచేసి వెనకాల ఉన్న మిత్రులందరికీ విజ్ఞప్తి, ఇది ప్రెస్ కాన్ఫరెన్స్. దయచేసి ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ అన్న చేయండి, సైలెంట్ అన్న పెట్టండి. దయచేసి వెనకాల చాలా మంది ఉన్నారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అన్న చేయండి, సైలెంట్ అన్న పెట్టండి. ప్లీజ్ డిస్టర్బెన్స్ చేయకండి. థ్యాంక్ యూ. మీడియా ప్లీజ్ వెనక సైలెంట్గా ఉండాలండి దయచేసి. ఎవరైనా మాట్లాడాలని కూడా బయటికి పోవాలి కానీ ఉంటే సైలెంట్ ఉండాలి. ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటే మాటనండి ప్లీజ్. ఎవలే బాబు నువ్వు కూర్చో. వద్దా బాబు, నో స్లోగన్స్.
మీడియా మిత్రులందరికీ నమస్కారం. కరీంనగర్ జిల్లా మిత్రులు ఉన్నారని అనుకుంటా ఉన్నారు కదనండి. డిస్ట్రిక్ట్ లెవెల్ కరెస్పాండెంట్స్ కరీంనగర్. నేను మీకు ప్రత్యేకంగా ఎందుకు రిఫర్ చేస్తున్నా అంటే, దయచేసి ప్లీజ్ సైలెన్స్. 5-6 సంవత్సరాల క్రితం ఇదే పాత కరీంనగర్ జిల్లాకు నేను వచ్చినప్పుడు కరీంనగర్ టౌన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో నేను మీకు స్పష్టంగా ఒక మాట చెప్పిన. అది నేను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు, మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరైజేషన్ చేసిన తర్వాత కరీంనగర్కి వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట. ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రం ఇక డోకా ఉండదు. ఈ జిల్లాలో 4 సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి. నిరంతరం ఈ జిల్లాను కాపాడుతాయని చెప్పి నేను చెప్పిన. ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం. యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కండ్లార వాటిని చూసిండ్రు, వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు. పని లేదావా ఇప్పుడే తీయన్నా, కొద్దిగా తీయచ్చు కదా. పక్కకు పెట్టాయా బాబు, ఎందుకయ్యా అది ఎవరు తెచ్చినారు? అది పక్క పెట్టే తీసేయి. అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు. వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి. ఒకటి మానేరు వాగు, అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలు పెట్టుకొని అన్నారం బ్యారేజ్లో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతో కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని, ఇంటర్మీడియట్ డ్యాంలతోని, కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పినా దాన్ని చూసిన కండ్లార ప్రజలు గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు. రెండవ జలధార వరద కాలువ, దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి 1.5 టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుతా నిండా ఉండేటట్టు చేసినాం. అదొక సజీవ జలధార. సంవత్సరానికి 9.5 నుంచి 10.5 నెలల వరకు నిండు గర్భిణిలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ, అదొక సజీవ జలధార. గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం, నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నింపుకునే విధంగా గోదావరి నది 200 కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృతధార. ఈ 4 దారలు ఏ విధంగా నిండి ఉండినో గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించిండ్రో యావత్తు ప్రజానీకానికి తెలుసు. నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు. అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి 4-5 సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు 4-5 నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఎడారులుగా మారిపోయినాయి. మిడ్మానేరు బ్రిడ్జి మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది. అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి, చెట్లు కూడా తేలినాయి. ఒక శ్మశానం లాగా ఎడారిలాగా దాన్ని తయారు చేసినారు. లోయర్ మానేరు డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండేనో
ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండేనో కరీంనగర్ లాంటి పట్టణానికి సిద్దిపేట పట్టణానికి చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావాలంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు. మాన్యులు గంగాధర్ గారు మన గంగుల కమలాకర్ గారి ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు కార్పొరేటర్లు ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో అట్లాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే చేసిండ్రు ఇంకా 2 రోజులు అయితే 3 రోజులు అంటున్నారు 4 రోజులు అంటున్నారు భయం అయితే ఉంది అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? నేను మన సూర్యాపేటలో కూడా చెప్పినాను ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ అసమర్థ అవివేక చెవట విధానాల వల్ల అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. ఒకటే మాటలో చెప్పానంటే ఏం కనబడుతుందండి? 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ గోస ఏ ఏడుపు ఏ బాధ ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు ఏ బిందెల కొట్లాటలు ఏ కాలిపోయిన మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండేనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చిరాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఈగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 2-3 ఉన్నాయి చిన్న చిన్న అవి చెప్పేస్తాను. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా? కరీంనగర్ కానీ మెదక్ కానీ గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఇంకా అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు. ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను, మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం వింటే. ఇక్కడ చాలామందికి తెలివై, నిజాలు తెలివై. నేను ఇప్పుడు చెప్తాను, మీకు విప్పి చెప్తాను. ముందు 4 పాయింట్స్ ఉన్నాయి నాకు. ఇలా వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు, అడ్డగోలు మాటలు, తొండి మాటలు, ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు కానీ తప్పించుకోలేరు. నేను హెచ్చరిస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఎండిన పంట రాళ్లవాన అని మీరు అనుకుంటా ఉన్నారు. రాళ్లవాన కాదు, దాని ద్వారా పోయింది 1,50,000 ఎకరాలు. కానీ 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి. నేను పర్యటించిన 4-5 గ్రామాలలో, నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి ఆ వెదిర కావచ్చు, గంగాధర కావచ్చు, ఇంకో చోట ఎండిపోయిన వరి చేలు తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి వాళ్ళ చేతికి చెప్తా ఉన్నారు, సార్ మా ఊళ్ళో 600 పోయింది, మా ఊళ్ళో 800 పోయింది, మీదికి పొలం పచ్చగా కనబడుతుంది కానీ మొత్తం కింద పర్రెలు పెట్టింది చూడమని చెప్పి నన్ను పొలం లోపల దాకా తీసుకుపోయి చూపెట్టినారు. ప్రతి పంట ప్రతి దగ్గర ఇదే పరిస్థితి. దీనికి ఏంది? నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడానో తెలియక, వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే, అదైతే నెటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారేసి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. కొన్ని జిల్లాల్లో 7%, కొన్ని జిల్లాల్లో 16%
దాదాపు 20-25 జిల్లాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా కురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది. ఎక్కువ రెయిన్ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు. ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే, నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే, కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు, కాలం కాలేదని దేవుణ్ణో ధర్మాన్నో తిట్టుకుంటాడు, పంట వేయడు. కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుండా ఇలా మగ్దుంపుర్లో కానీ ప్రతి చోట తెప్పింది ఏంటంటే 25,000 పెట్టమని కొందరు, 28,000 పెట్టమని కొందరు, 22,000 పెట్టమని కొందరు. ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గగ్గపాలైన సార్ అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మేము వేయకపోతే బాధ లేదు, కానీ కారణం ఏంది? రైతు బంధు మీద ఒక ఆరాకిరి. అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం, 7 ఎకరాలని 3 ఎకరాలని 4 ఎకరాలని దానిలో తుండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను. నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు, 100% వేయలే. ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు, ధైర్యం లేదు, చెప్పే తెలివితేటలు లేవు. అదొక వైఫల్యం. అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు కానీ నేను చెప్తే 48 గంటల్లోగా ఇవ్వండి, మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం. ఇది లిస్టు. 4 గంటలే, 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం. 209 మందిది పంపించినాం. దాని తర్వాత కూడా ఇంకో 5-10 జరిగినాయి. ఇప్పటికీ ఉలుకు లేదు, పలుకు లేదు, ఏం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీ అసమర్థత వాళ్ళకు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఆ ప్రభుత్వాలను, ఆ కుటుంబాలను పరామర్శించాలి. నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు, ఆ పాపం తలుగుతుంది. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా. రెండవది, పెట్టిన పెట్టుబడి పోయింది, వస్తుందనుకున్న పంట పోయింది. వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను. వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇవ్వాలి. నష్టం జరిగింది, ఎట్లా జరిగింది? పంటలు ఎండిన మాట వాస్తవం, నష్టం జరిగిన మాట వాస్తవం. ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు అవుతున్న మాట వాస్తవం. 15-16 లక్షల ఎకరాలంటే చిన్న విషయం కాదు. ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది. బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ. కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళని ఇవ్వలాదుకోవాలా? దానికోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేదో తప్పించుకుంటాం అనుకుంటే మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు. మీ డ్రామాలు నడవాయని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. నేను కూడా 4 నెలల దాకా నా నోరు తెరవలే. మన సూర్యాపేటలో నేను చెప్పిన 4 మాసాల దాకా నేను తెరవలే. టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికని మాట్లాడలే. వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు, ఎన్ని పిఆర్ స్టంట్లు, వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడ్డగోలు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే. గంభీరంగా ఉన్నాం, పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం. మంచి చెడ్డలు ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఉన్నాం. మేము మాట్లాడలే. మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషగా చెప్తే మీకు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు ఇవి. మేము తీసినవి కావు. మేము పోయే వరకే పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. మేము పోయిన గ్రామాలలో ఎన్ రూట్లో పెట్టుకొని ఉన్నారు. ఇగో ఈ విధంగా ఎండిపోయినాయి పంటలు, ఇంత భయంకరంగా ఎండిపోయినాయి. ఇవన్నీ రైతులు ఇచ్చినాయి. వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు ఇవి. ఇగో ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిదే. మేము తీయలే. ఇక చిన్నవి ఉండే కదా పేపర్లలో, కాగితాల్లా ఉండదు చూడు. ఇంకా ఉండేనండి, నేను ఇచ్చే రైతు ఇచ్చింది నాకు అవి. సరే తీసేయండి, అవి తీసేయండి. ఇంకా తమాష ఏంటంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది.
తెల్లారే ఫోన్లు వచ్చినాయి, సార్ మీరు బస్సు వాపసు పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపసు పోయినాయి అని చెప్పి. అక్కడ ఒక డ్రామా. సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద 14 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 7 టీఎంసీలు మీద ఉన్నాయి, 7 టీఎంసీలు కింద ఉన్నాయి. ఎందుకు వాడతలేరు? వాడు కేఆర్ఎంపీ ఎవడు మనకేమైనా వాడు భాష, వాడు ఓన్లీ సమన్వయకర్త 2 రాష్ట్రాల మధ్య, వానికి మన మీద పెత్తనం ఎందుకుంటుంది అని చెప్తే ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో నీళ్ళు వదులుతారు. నేను చెప్పితే నేను ఇటు వస్తున్నా, కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్ళు వదులుతారు. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలి. నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఏలటి వరకు 3 కాలువల నీళ్ళు వదిలేదు. ఇదేం కథ మరి? ఈ తెలుగు ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు 1000 ఎకరాల పంటలంటే కొట్టిండ్రు? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందిచ్చాడు, ఒక 20-25 రోజుల ముందిచ్చుంటే అనేక 1000 ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది. వరద కాలువ కింద కూడా ఏడాదికి 20-25 రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని 100 ఎకరాల పంట దక్కేది. బాధ కలిగేది ఎక్కడ అంటే ఈ పరిస్థితి సమయానికి నీళ్లు వదలక, ఉన్న వనరులు వసతులు తెలివితో వాడుకోక, క్వాలిటీ కరెంట్ అందించక, రైతు బంధు సమయానికి ఇవ్వక, వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ చేసినారు. ఇంకా బాధల్ని రైతులకు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుండ్రి జల్దీ. ఇక అర్రస్పాట వాడినట్టే, మంచి సమయం మించిన దొరకదన్నట్టు. లగెత్తుండ్రి, పరిగెత్తుండ్రి, జల్దీ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడే నేను సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఎక్కడ పోయింది డిసెంబర్ 9? ఎక్కడికి పోయింది? ఎన్ని రోజులైంది ఇప్పుడు? ఇది 4వ నెల. ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతులకు కొంపలు పుచ్చుకుంటా ఉన్నాయి. మాకు సంబంధం లేదండి, అట్లా మస్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా, మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల, మీ పాగల్ పని వల్ల. ఎవల తప్పది? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఏం చేస్తారో చెప్పరు. పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని. దాని సంగతి ఏంది? రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వచ్చేటట్టుంది రాష్ట్రం లోపల. దానికి ఎవరు జవాబుదారీ? బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు? దాని అర్థమైంది. దాన్ని కూడా వెంటనే తేల్చాలి. మిమ్మల్ని వెంటాడతాం. ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు. ఇలా నేను పేపర్లో చూసిన, జొన్న పంట సగమే కొంటామని. అన్ని పంటలు మొత్తం కొంటాం, అన్నిటికీ బోనస్ ఇస్తాం. ఇలా జొన్న పంట వచ్చింది, సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం. ఆ పంట చేతికి వచ్చింది, పోయిన పంట పోయింది కానీ మిగిలిన పంట అది వచ్చింది. అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇయ్యలే. క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది, ఇయ్యలే, రూపాయి ఇయ్యలే. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పిండ్రు, ఇస్తారా ఇవ్వరా? దాని మీద ఉరుకులేదు, పలుకులేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. మీరే చెప్తున్నారు కదా ఇది రెఫరెండం అనుకొని మాకు ఓట్లేయిందని. మీకు చూపిస్తారు ప్రజలు, ఇప్పుడిగా మీ సంగతి చూపిస్తారు. బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను, కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు. ఇప్పుడు దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం రాదు, అది కూడా నేను చెప్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి, ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించడం, పర్మిషన్ ఇవ్వనాలి. ఒకవేళ ఇయ్యరు, ఏ రైతు ఎంతనో లెక్క పెట్టు. ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది, ఆ తర్వాత ఇవ్వండి.
ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టం. బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని వాగ్దానాలు కొట్టిరండి? ఒక్కరినొక తెల్లరా మీరు చేసింది? 3-4 నెలల ఇంత ఆగమా? గొర్రెల యూనిట్లు 100 కోట్ల రూపాయల పాపం యాదవ్ సోదరులు కట్టినారు. ఆ యూనిట్లు ఇస్తారన్న ఆశతో బంద్ కథం. ఇవాళ బంద్, గొర్రెల యూనిట్లు బంద్. ఇస్తారా సస్తారా ఏం చేస్తారు? అది లేదు. దాని మీద యాదవ్ సోదరులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి. అదేవిధంగా దళిత బంధు మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం. మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం. మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసిండ్రు. నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి మొండి సర్కారుకు, ముద్దు నిద్రపోయే సర్కారుకు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్టు. వీళ్ళని గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నిలదీయండి, గీత గీయండి. ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎట్లున్నదంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్నవస్త్రం ఊడ్చిపోయింది అన్నట్టు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది? 10 లక్షలు లేదు, పాత శాంక్షన్ లేదు, కొత్తది ఊసే లేదు, ఉలికే లేదు, పలికే లేదు. అదొక మోసం. ఈ 1,30,000 మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది, మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరుకుతలేదా? ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు. నిన్న 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు విపరీతమైన పెళ్లిళ్ళు అయినాయి. వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని. మీకు ఓటు కూడా వేసిండ్రు, అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది. మీకు తులం బంగారం దొరకలేదా? దీని సంగతి ఏంది? ఇది కూడా మిమ్మల్ని తరుముతారు ప్రజలు. ఇది కూడా మీ రెఫరెండం కిందకే వస్తుంది. తులం బంగారం రాని వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కర్రు కాల్చి వాత పెట్టాలి, గ్యారంటీ. ఇక వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏందండి? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 200 రూపాయల పెన్షన్ ఉండే మీ మాత్రమైన ఇందిరమ్మ రాజ్యంలో. 10 ఏళ్ళు మాకన్నా ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా. కేవలం 200 రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు. 200 రూపాయలను మేము 2,000 తీసినాం. అప్పుడు మేము ఏమనుకున్నాం? 2,000 రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది 400, ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా వచ్చేది 600. మనం 2,000 చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినా సరిపోద్దని మేము 2,000 రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం. ఎన్ని ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు? దాదాపు 30 లక్షలున్నాయి. 30 లక్షల పెన్షన్లు ఉన్నాయి. మీరేం మాట ఇచ్చిండ్రు? మేము 2,000 పెన్షన్ ఇస్తే మీరు 4,000 రూపాయలు ఇస్తామని మాట్లాడిండ్రు. అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. అంటే మీరు ఎన్నిగా పెట్టిండ్రు? ప్రజలకు ఎంత ఎగనామం పెట్టిండ్రు? ఎంతమందికి నామం పెట్టిండ్రు మీరు? 30 లక్షల కుటుంబాలు మీరు ఎన్నిగా పెట్టిండ్రు? ఒక నెలదైతే 2,000 పెన్షన్ కూడా ఇవ్వలే, ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు. రెండవది 4,000 మనులు మీ పరిపాలన రెఫరెండం అంటారు. ఇంకా మీకు సిగ్గులేక ఇప్పుడు ఎన్ని బాగున్నారండి వీళ్ళు? 30 లక్షల ఈ కుటుంబాలకు 2,000 రూపాయలు పాతది మినాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు 6,000 బాకీ ఉన్నారు. ఇప్పుడు 4 నెలలు అయింది, ఇది 4వ నెల. ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీద ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఎగనామం 24,000 రూపాయలు. వాళ్ళ గట్టియారా మీరు? కట్టించేదాకా మిమ్మల్ని వేటాడతాం. లేకపోతే ఇదేనా రెఫరెండం అని ఆ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళు వీళ్ళకి కర్రు కాల్చి ఇప్పుడు వాత పెట్టాలి. సిగ్గు రావనంటే, వీళ్ళకి బుద్ధి రావనంటే ఎవరెవరికైతే ఎగబెట్టినరో ఇది కూడా రెఫరెండం కిందకే వస్తుంది. దీని మీద ప్రజలు రెఫరెండం తీసుకోవాలి. అదేవిధంగా దళితులకు మోసం, రైతులకు మోసం, యాదవ సోదరులకు మోసం, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మాట్లాడిన వాగ్దానం ఇచ్చి దానికి మోసం, మహిళలకు మహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి లేదు, మనులక్ష్మి లేదు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అది వాటిదే మోసం, ఏమీ లేదు. అదేవిధంగా
వాళ్ళకి చెడకోపం పెట్టిండ్రు. అదేవిధంగా ఎంతమందికంటే మీరు ఎగనామం రైతులకు, దళిత బంధువులకు, పెన్షన్లు, పింఛన్దారులకు, మహాలక్ష్మి మహిళలకు, రైతుల రుణమాఫీకి, బోనస్కు, ఇవన్నిటికీ పెట్టిండ్రు. ఇదే సిరిసిల్ల, ఇప్పుడు నేను ఏ సిరిసిల్ల టౌన్లో మాట్లాడుతున్నానో, మేము పైన గంగాధర అవతల పెగడపల్లి మండలం మీద పోయి వయా సిరిసిల్ల టౌన్, గంగాధర, సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్ పోతా ఉన్నాం. అప్పుడు జయశంకర్ సార్ బతికి ఉండి మేము పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడుతున్నాయి సిరిసిల్ల టౌన్లో. ఆ నైట్లో 11:30, 12 గంటల రాత్రి గోడల మీద రాతలు, చేనేత కార్మికులారా ఆత్మహత్యలు చేసుకోకండి, చావులు పరిష్కారం కావు సమస్యకు అని చెప్పి గోడల మీద రాతలు ఇస్తే నేను జయశంకర్ గారు నాతో పాటు ఉన్న ఉద్యమకారులు అన్నాడు కళ్ళలో నీళ్ళు తీసుకున్నాం. అప్పటికి 65 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి. 65 ఏళ్ళ స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం. ఆ రోజు బాధపడ్డాం. అనుకున్నట్టు దేవుని దయ వల్ల నేను చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు ఇక్కడ 11 మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక 50 లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి, ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి, తెలంగాణ వస్తుంది, తప్పక వస్తుంది, వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకి సాదుకుంటామని చెప్పి ఆర్ద్రతతో నేను ఆ సభలో చెప్పినాను. మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి, సావద్దు, మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం. ఆ దరిమిల అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మేము ఏం చేసినాం? ఒక్కొక్క నాడు 7 చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన్ పోచంపల్లిలో. అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే. నేను అక్కడ దండం పెట్టిన, అయ్యా ఒక 50,000 రూపాయలు ఎక్స్రేస్ చేయవయ్యా, పలానా డేట్ లోపల నువ్వు ఇవ్వకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను, దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చిన నేను. కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే. దాని ధర్మిలా నేను భిక్షాటన చేసిన. నిజామాబాద్ పట్టణంలో, హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం భూదాన్ పోచంపల్లిలో. అట్లా భువనగిరిలో, గద్వాలలో, దుబ్బాకలో, సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది, ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం. రంజాన్ తోఫా అని పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం. క్రిస్మస్ తోఫా అని పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. స్కూల్ యూనిఫాములు నేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం. దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మికుల మిత్రులు కలిసిండ్రు. సార్ మళ్ళా మా పాతకు వచ్చింది, మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాబతి 300 కోట్ల రూపాయల బకాయిలని అవి ఇస్తలేరు సార్ అని చెప్పారు వాళ్ళు. మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం, గుంజుదాం వీళ్ళని గదాలకు, మీరు రెఫరెండం అంటారు, వీళ్ళ రెఫరెండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం. రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు 10,000 మందితో సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన. మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం, వాళ్ళకి అండగా ఉంటాం, గుంజుతాం. ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులు ఇచ్చుకుంటూ పోయినాం. ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు ఇచ్చినాం. డాక్టర్ అంబేద్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద, వివేకానందుని పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం. ఇండియాలోనే ఏ రాష్ట్రం ఇయ్యని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి, బాగుపడాలి, బతకాలని చెప్పి ఇచ్చినాం. మొత్తం బంద్ పెట్టింది. ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తలేదు ఈ గవర్నమెంట్ ఇచ్చిన కాడికి. మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు. బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ 2 క్వార్టర్ల డబ్బులు విడుదల చేయలే, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, అది కూడా ఇస్తలేరు. ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా బంద్ పెట్టినారు. చేనేత మిత్ర పథకాన్ని బంద్ పెట్టినారు. అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంద్ పెట్టినారు. అంటే వాళ్ళు సావన్నా ఎక్కడికి పోవాలి? ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము. ఎన్నో మంది లక్షలాది మంది పిల్లలు పాపం పేదవాళ్ళు ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం. దాని ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా వర్తిస్తామని చెప్పినాం. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టారు.
చిన్న పిల్లలకు బల్ల పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరెండమా? ముఖ్యమంత్రి గారు గదెందుకు బంద్ చేసినావు? ఆ పోరగాళ్ళను నోరెందుకు కొట్టినావు నాకు అర్థం కాదు. ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ పెడతావు, బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు, చేనేత కార్మికులకు బంద్ పెడతావు, చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు. మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతూ ఉంది? ఇంకా దీని మీదికెళ్ళి కథ ఏంటంటే రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టున్నట్టు. చెప్పుతోని కొడతారా? నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి, బందోబస్తు ఉంటాయి. తిక్క ఉట్టుకొచ్చినాడు వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా? ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమని అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా? కుక్కల కొడుకులారా మీరు? మనుషులా మీరు? లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే పీకిండ్రు, ఇవ్వకపోతే చేత కాకపోతే ఇవ్వకుండా. కానీ నిరోధులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషుల్లా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ, మరో చీరలే కానీ, స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం, వకీల ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టులో గుంజుదాం, కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం, జాగ్రత్త. ఆ వినోదే పెద్ద అడ్వకేట్, ఈయననే కేసు వేయాలి. మీరే వేయండి కేసు దయచేసి. ఇంకేం మాట్లాడతారు? చేనేత కార్మికులంటే మొన్నటిదాకా దొబ్బి తిన్నారట. దొబ్బి తిన్నారా? దొంగనా కొడుకులారా? దొబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం. గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు. లేని అవ్వలకు, చెల్లెళ్లకు, అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చీర పేరు మీద ఒకటి పోయింది, రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది. వాళ్ళు బతికిండ్రు. అటు పేద ప్రజలకు అందింది, ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు, వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికి ఏముండెనో మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ గవర్నమెంట్. 3-4 నెలల ఇంత పెద్ద కథ. నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు. మన సూర్యాపేట కూడా అడిగిన, మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమీ లేదు, మీతో కాదు. మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడ్డమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. మేమేం రౌట్ కాలే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే. 38.8%. జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షలతో దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000లకు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు, అంతే కదా. మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు, లేడీస్కు స్కూటీలు, ఇంకా స్కూటీ, ఈ స్కూటీలో కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాత పెడతారు, మీకు చూపిస్తారు మీ కథ ఏందో, మీ రామాయణం ఏందో. నేను ఇక్కడ మాట్లాడి కొద్దిమంది వింటుండొచ్చు, కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు. మీ తొత్తు పేపర్లలో తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది. ఇక నిజాయితీ పేపర్లు ఏంటియో, తొత్తు పేపర్లు ఏంటియో రేపు బయట పడుతుంది. ఇంకొక విషయం నాకు మనసున పడతలేదు, నేను బాధతో చెప్తున్న ఈ మాట. కొత్తది మీతో అవుతుందా, పీక్తుందా, మీ సాధన అవుతుందా లేదా, అదంతా వేరు సంగతి. ముందు కాలం ఉన్నది, కాలమే రుజువు చేస్తుంది. మీ సమర్థత ఏంది, మీ శక్తి ఏంది, మీ తెలివితేటలు ఏంది, మీరు ఎంతపాటి సిపాయిలు అనేది అంతా బయట పడుతుంది. ఒక ఏడాదిని మీ రంగం మొత్తం తెచ్చేట్టున్నది. నడిచింది కదా 9 ఏళ్ళు కరెంటు. దయచేసి విలేకరులకు నేను ఒక మాట చెప్తాను, మీరు స్పష్టంగా వినండి, ఇలా అరమరికలు వద్దు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు
గత సంవత్సరం ఇదే ఎండాకాలంలో అత్యధికంగా వచ్చినటువంటి పవర్ లోడ్ ఏదైతే ఉందో 14,900 మెగావాట్లు, 900 చిల్లర, 14,900 చిల్లర, 14,900. దాని తర్వాత మొన్ననే ప్రధానమంత్రి వచ్చి జాతికి అంకితం చేసిండు. మేమే కట్టించినాం, వెంబడబడి మేమే అన్ని శాంక్షన్లు ఇచ్చినాం, ఎన్టీపీసీ నుంచి వాటర్ అలొకేట్ చేసినాం, వాళ్ళకి భూమి కావాలంటే అలాట్ చేసినాం. నేను 5 సార్లు 6 సార్లు నేను రామగుండం స్వయంగా పోయినా ఎన్టీపీసీతో కట్టించినాం చట్టం ప్రకారం. 1,600 మెగావాట్లు యాడ్ అయింది కొత్తగా. 1,600లో 85%. ఇంత అయితే కరెక్ట్ కదండి. 1,400 మెగావాట్లు యాడ్ అయింది. 14,900 హైయెస్ట్ పీక్ లోడ్కు ఇంకో 1,400 మెగావాట్లు యాడ్ అయింది ఉన్న కెపాసిటీ కంటే. అది మన సొంతం, ఎన్టీపీసీ మనకి ఇచ్చేది మన హక్కు. ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది ఎంతరా ఈ మీ సీజన్లో అంటే 15,600 వచ్చింది. అది ఒక రోజు 2 రోజులు వచ్చింది. అంటే ఎంత? 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది. మేము ఉన్నప్పటికంటే 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది. 700 మెగావాట్లు ఎక్కువ వస్తే మరి 1,400 యాడ్ అయింది కదా. మరి ఎందుకు షార్టేజ్ అవుతున్నది కరెంటు? ఎవడు దీనికి కారణము? దయచేసి అందరూ ఆలోచించాలి, విలేకరు మిత్రులు కూడా ఆలోచించాలి. పవర్ లేదా అంటే పవర్ ఉన్నది, నడవలేదా అంటే 9 ఏళ్ళు నడిచింది. అంతకుముందు బ్యాడ్ సిస్టమ్ ఉంటే మేము 1 ఇయర్లే క్లియర్ చేసినాం. కష్టపడి రాత్రింబవళ్ళు మా మెదళ్ళు కరగబెట్టి మీలాగా పిఆర్ స్టంట్లు చేయకుండా అహో రాష్ట్రాలు కష్టపడి 7,600 ఇన్స్టాల్ కెపాసిటీని 18,600 తీసుకొని పోయినాం. బ్రహ్మాండంగా నడిపినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో 1,600 మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది. మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, శాతగాని చవటలని అర్థమవుతా ఉంది. అంతే కదా. మీకు నడపడం చేత కాదు, తెలివి లేదు. అది చెప్పాలి బాగా చెప్తా. మేము అసమర్థులం, తెలివి లేదు, మాకు నడపలేకపోతున్నాం, అతను చేతనైతే లేదు. మళ్ళీ కేసీఆర్ చెప్పారుండే అంటారా? ముందే చెప్పారుండే కేసీఆర్ అంటారా? ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా, పిఆర్ స్టంట్లు పెట్టుకుంటా, లంగా మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి కథలు చేస్తారు మీరు. ఇవాళ నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, బాధతో మనవి చేస్తా ఉన్నా. ఇది మనిషి సృష్టించినటువంటి కృత్రిమ కరువు. భగవంతుడు కాలమో కాదు, బ్యాడ్ రెయిన్ సీజన్ కాదు, కాళేశ్వరం. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, విలేకరు మిత్రులు దయచేసి కరెక్ట్గా వినాలి, కరెక్ట్గా రాయాలి. నిజంగా ప్రజలను మంచిగా చూడాలి, పంటలు పండియాలి, రైతులు బాగుండాలి, నా గ్రామాలు నా రైతులు కలకల్లాడాలి, వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు ఉండాలనే కోరిక ఉండాలి కదా ప్రభుత్వానికి, బలమైన కాంక్ష ఉండాలి కదా హృదయంలో. మేము ఏం చేసినాం ఆ రోజు? ఆగమై చెట్టుకోడు గుట్టకోడు అయినటువంటి తెలంగాణ రైతులు గ్రామాలు వదిలిపెట్టి గ్రామాలను వల్లకాడులాగా చేసి ఆటో రిక్షాలు నడపడానికి, మరో పని చేయడానికి, బిల్డింగ్లలో కూలీ పని చేయడానికి పోయిన రైతులను తిరిగి వాళ్ళ గ్రామాలలో కష్టపడి చేసి చిన్న పెద్ద అన్ని రకాల రైతులు మేము ఆదుకున్నాం. ఏం చేసినాం? ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలి అని ఒక దీక్ష పట్టినాం, ఒక పట్టు పట్టినాం. పట్టుబట్టి వాళ్ళకు 5-6 వసతులు కల్పించినాం. రైతు బంధు చరిత్రలో ఎవడు వేయలే, ఎవడు ఉట్టియలే. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు. చరణ్ సింగ్ గారు, దేవిలాల్ గారు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ గారు స్వయంగా రైతు బిడ్డలే అయినా, వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా వాళ్ళ నోటి నుంచి రాలే. నేను అశోక్ గులాటి అని చెప్పి ఒక ఆల్ ఇండియా ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ ఉంటే ఆయనతో ఒక 6 నెలలు చర్చ చేసి ఏం చేయాలి రైతులను మంచిగా లేపుకురావాలంటే అంటే ఆయన ఒకటే సలహా చెప్పిండు. కేసీఆర్ గారు ఒకటే మాట, మీ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉన్నదో మాకు తెలియదు, కానీ రైతులకు అన్ని దేశాలలో ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి, సపోర్ట్ ఉంటేనే రైతు నిలబడే పరిస్థితి ఉంది అలా అంతర్జాతీయంగా. ఎందుకంటే పంటల ధరల ఫ్లక్చువేషన్ ఉంటుంది, బ్యాడ్ సీజన్స్ ఉంటాయి, రకరకాల అరిష్టాలు ఉంటాయి. కాబట్టి రైతు నిలబడాలంటే అతను అప్పు తీసుకొని పరిస్థితికి రావాలి, జేబులో 4 పైసలు జమ కావాలి, సొంత పెట్టుబడి పట్టుకొని కాళ్ళ మీద నిలబడే పరిస్థితి ఉండాలి. రైతుల దరిద్రం పోవాలంటే ప్రభుత్వం సాయం చేయాలని చెప్పిండు. ఆ టైంలో చాలా చర్చలు జరిగినాయి.
నేను కూడా ఒకరోజు అన్న పత్రికలు రాసినాయి, యూరియా బస్తాలు కొనిద్దామా, ఇంకోటి చేద్దామా అని మాట్లాడినాం. కానీ అశోక్ గులాటి గారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ నువ్వు యూరియా బస్తాలు ఇస్తే వానకాలం కోసం తెచ్చుకునే 2 బస్తాలు మిగులుతాయి, ఆయనకు అవసరం ఉండదు, నువ్వు బస్తాలు ఇస్తావు, ఎక్స్ట్రా అవుతుంది, ఆ 2 బస్తాలు అమ్ముకోవాలి, మళ్ళీ అమ్మినరు పీకినరు మళ్ళీ బదనాము. అది కాదు, నువ్వు ఎన్ని ఏదలుచుకున్నావో ఎకరానికి ఇంత అని లెక్క పెట్టి డబ్బులు సాయం చేయమని చెప్పిండు ఆయన. మొట్టమొదలు మేము 4,000తోనే సాయం చేసినాం ఎకరానికి, తర్వాత మళ్ళీ లెక్కలను వేసుకొని 5,000 చేసినాం, సంవత్సరానికి ఎకరానికి 10,000 చేసినాం. ఒక 10,000 రూపాయల రైతు బంధు వస్తే మంచి టైంకి వేద్దాం, మేము అదును మీద వేద్దాము, వాళ్ళు అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకపోతుండే. కానీ ఇలా చాలామంది రైతులు చక్రవడ్డీలకు అప్పులు తీసుకున్నారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీరు డబ్బులు వేయకపోవడం వల్ల. మేము జమ చేసిన 7,000 కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టిరు కాబట్టి, మీరు టైంకి వేయలేదు కాబట్టి ఇలా వడ్డీలు తెచ్చుకున్నారు, మళ్ళీ ప్రైవేట్ దగ్గర పోయి వడ్డీలు తెచ్చుకున్నారు. ఇలా వాళ్ళు మునిగిపోయారు, ఘోరంగా మునిగిపోయారు, వాళ్ళ పంటలు పోయి. దీనికి ఎవడు జిమ్మదారి ఎవడు అంటే, నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, విలేకరు మిత్రులు దయచేసి దర్ ఇస్ నో కన్ఫ్యూజన్, ఐఎమ్ స్ట్రైట్. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తుంది, బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలో? మేడిగడ్డ బరాజులో దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్తగా కట్టినాయి. సైడ్లో కూడా ఉన్నాయి, సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం, వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టినవి కానీ, మెయిన్ గోదావరి మీద కట్టినవి కానీ, అన్ని బ్యారేజీల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి ఇది పిల్లర్స్, బ్రహ్మాండంగా 3 బ్యారేజీలలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా, నంది మేడారంలో వరద కాలువలో నీళ్ళు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర్ పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టిండ్రు, అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు. వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే, కట్ట నింపుతూ ఉంటే, మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్మైనర్ కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినోడు ఎవడండి? ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇవాళ మంత్రి, వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం. మేము ఏమనుకున్నాం ఆ రోజు? మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డాం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదుమా, అని జైలు లేకపోదుమా? మీ లెక్క చిల్లర కథ వాడానంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా? వేయలే, మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా. సరే చాలా దరిద్రుడు పోలేని చెప్పి కట్టినాం, ప్రాజెక్టు నింపి నిలబెట్టినాం, నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం. ఆ బ్రిడ్జి మీద పోతుంటే 2 పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం. అంత అద్భుతంగా నీళ్లు కనబడేది, సముద్రంలా కనబడేది. దాన్ని మీరు ఇలా ఎడారి చేసినారు, నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసమర్థత వల్ల. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు? ఫ్యాక్ట్ ఈజ్ ఆనెస్ట్లీ టెలింగ్, గోదావరిలో వచ్చే వరద మామూలు ఉండదండి. ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్, గోదావరిలో పైనుంచి నీళ్లు తక్కువ, కింద నీళ్లు తక్కువ. గోదావరిలో నీళ్లు వచ్చేదే, నీళ్లు దొరికేదే ప్రాణహిత, ఇంకొక ఆడ నీళ్లు లేవు. ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల. దానికోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం. దాని డిజైన్ ఏంది అసలు వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా? ఏంది డిజైన్ ఏందండి? యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే, గోదావరి పొంగేటువంటి 3-3.5 నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి, గోదావరికి తలగనే తలగాయి, నీళ్లు ఫ్రీ ఫ్లో ఉంటుంది.
పోతూ ఉంటుంది. మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం. అందుకే కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్, లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తెలివితక్కువతో పెట్టలే. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ. ఆ పాయింట్ పట్టుకున్నదే అందుకు. అక్కడి నుంచి నందిమేడారంకు, అంటే మీది బెరాజులకు వచ్చి నందిమేడారంకు, మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు, గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు, మిడ్మానేరు ద్వారా ఎల్ఎండికి, మిడ్మానేరు ద్వారా మలన్న సాగర్కు, మిడ్మానేరు ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి, ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేరును ఒక ఖజానా చేసినాం. గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు, కానీ ఎప్పుడు అవసరం పడుతుంది? అది టాక్టికల్ అప్రోచ్. 25 వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండుకు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి. అసలు బ్యారేజీలో నీళ్ళు ఆపరు. ఎప్పుడు ఆపుతారు? మళ్ళా ప్రవాహం 25 వేల క్యూసెక్లకు డౌన్ అయ్యేదాకా ఆపుతారు. చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దించుతారు. అది కూడా మొత్తం గేట్లు దించరు. అటొక 2 ఇటొక 2, ఆ చివరికి 2 ఈ చివరికి 2 వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చిపోయేటట్టు చేసి ఒక 9 టీఎంసీలు 10 టీఎంసీలు నిల్వ ఉండేటట్టు దానిలో ఆపడతారు. వచ్చినవి పోతూ ఉంటాయి. ఆ 9-10 టీఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం. ఎత్తి ఎప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు అన్నీ నిండి ఉంటుండే, భూగర్భ జలం రీఛార్జ్ అవుతుండే, ఏ బాధలు లేకుండే, పంటలు ఎండకుంటుండే. మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణం ఏంది? తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం. కాబట్టి నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళంటే, సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసారు కావాలని చెప్పి, వీళ్ళు తెలివితక్కువతనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు ఇంజనీర్లే. నిన్న ఇవాళ అడిగిన నేను అక్కడికే పోతున్నా. అసలు ఏం జరిగిందంటే 50 టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్. దగ్గర 48 టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని ఏదో కేసీఆర్ను బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1500 టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాయితలు. ఇప్పుడు కూడా క్యూసెక్కులు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు? వీళ్ళకి లెక్కనా తెలుసా? కనీసం ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది వీళ్ళకు. 2200 క్యూసెక్కుల సామర్థ్యం ఉండేటువంటి 17 పంపులున్నాయి అక్కడ కన్నెపల్లి కాడ. మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం. నీళ్ళని బట్టి చూసుకుంటూ, అవసరాన్ని బట్టి చూసుకుంటూ, ఇతర అవసరం ఎంతుంది, ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం. దాంతో ఏమవుతుంది? ఒకసారి ఒక పంపు నడుపుతాం, 2 పంపులు నడుపుతాం, 3 పంపులు నడుపుతాం. మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా, ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు. కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందో ఉన్నది. మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో, ఏమున్నదండి అలా. వాడు ఏం చెప్పిండు? మొన్న నచ్చిపోయినాడు. ఆ 2 పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి. చాలా బ్యారేజ్లలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి. మొన్న కదా గంగానదిలో నిన్నగాక మొన్న పేపర్లో ఫోటోలు వచ్చినాయి. గంగానది మీద బ్రిడ్జ్ కడతామంటే పట్టణం కూలిపోయింది ఆడ. నదులలో ఇసుకలో జనరల్గా జరుగుతాయి. ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో, ఒక మెయింటెనెన్స్ లోపమో, దానికి ఎంతో ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి, మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి, ఇంకా ఇప్పటికి కూడా ఆ పిచ్చికాలంలో ఉన్నాయి వాళ్ళు. అందులో ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో, తోక దొరుకుతుందేమో, గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, మంచినీళ్ళకి బాధ వస్తుంది, రైతులను కాపాడాలనే ఆలోచన చేయలే. వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది. ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దుంపూర్లో మాట్లాడినా. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను. చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది. తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పికి ఇయ్యచ్చు. ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టినాం. కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా.
తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మూటలు నడిపిస్తాం. మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం, ఉండం కూడా. ఇవన్నీ అవకాశాలు ఉండంగా వీటిని పక్కన పెట్టి ఏదో మెరమెచ్చకాలు చెప్పి రోజుకో స్టంటు కొట్టి కథ చెప్పి కాకరకాయ తోకరకాయ మాటలు చెప్పి అన్ని కాయగూరుకుడు మాటలు మాట్లాడి ఇదా రాజ్యం నడిపే పరిస్థితి. ప్రజలు లేరు, వాళ్ళ బాధలు లేరు, యాదవులు లేరు, దళితులు లేరు, ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. అన్నిటిని మించి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరి ఇళ్లలో నల్లా ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ₹1 ఒకటంటే ఒకటే రూపాయికి మీ ఇందిరమ్మ రాజ్యంలో, మీ కాంగ్రెస్ రాజ్యంలో మీ ముండమోకాలకు ఎన్నడూ ఇయ్యలే మీరు. మేము పేదల కోసం అని చెప్పి ఒకటే ₹1 నల్లా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టించినాం. పిఎస్పీలు అంటే పబ్లిక్ స్టాండ్ పోస్టులు రోడ్ల మీద లేకుండా చేసినాం. బిందెలు కనబడకుండా చేసినాం రాష్ట్రంలో. ఇలా మళ్ళీ బిందెలు ఎందుకు వస్తున్నాయి? 9 ఏళ్ళు నడిచిన కరెంటు నడిపే తెలివి లేదు మీకు. 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి మిషన్ భగీరథ నడిపే తెలివి లేదు మీకు. నడిచినే కదా, వాటికేం రోగం వచ్చింది? ఎందుకు నడపలే అంటే మీ అసమర్థతనే కదా, మీ చవటతనమే కదా. అదర్వైజ్ వాట్? జవాబు చెప్పాలి మీరు ప్రజలకు. ఇప్పుడు 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచిన భగీరథ ఇలా ఎందుకు ఆగుతున్నది? హైదరాబాద్లో మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ట్యాంకర్లు ఎందుకు కొంటున్నారు ప్రజలు? ఇవాళ ఆ కర్మ ఎందుకు పట్టింది ప్రజలకు? గవర్నమెంట్ మస్ట్ ఆన్సర్. మేము 20,000 లీటర్లకు ఫ్రీ పెట్టినాం హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి వచ్చిన జర్నలిస్టులకు మీకు కూడా తెలుసు, 20,000 లీటర్స్ ప్రతి ఇంటికి ఫ్రీ పెట్టినాం. ఇలా బిల్స్ వస్తూ ఉన్నాయి వాటికి ప్రజలకు. ట్యాంకర్లు కొనుక్కోవాలి ఒకటి, ఆ 20,000 లీటర్లు కూడా బిల్స్ వస్తూ ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, చీము నెత్తురుంటే ఉన్న పౌరుషం ఉంటే రెఫరెండం అని మీరు అన్నారు. హైదరాబాద్ ప్రజలు మీకు కర్రుగాల్చి వాత పెట్టక ముందే మేల్కోండి ప్రభుత్వ పెద్దలారా, ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేయండి. అదేం లక్షల కోట్లు వేల కోట్లు కాదు, అంతగలితో ఒక 400-500 కోట్లు అవుతుంది కావచ్చు. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే యూ సప్లై ఫ్రీ ట్యాంకర్స్ ఇన్ హైదరాబాద్, అదర్వైజ్ యూ విల్ బి గిల్టీ. నిన్ను దోషులుగా పరిగణిస్తారు హైదరాబాద్ ప్రజలు, పరిగణించాలి కూడా. మిషన్ భగీరథ నడపండి యథావిధిగా. మీరు అసలు రివ్యూ చేస్తున్నారా? పొద్దున మాపున రివ్యూ చేయాలా? సీఎంఓలనే ఒక అధికారి ఉండాలా? ప్రజల తాగునీళ్ళు అంటే మీకు తమాషా ఉందా? ఎందుకు ఎండబెడుతున్నారు ఇలా వాళ్ళ గొంతులు? నీళ్ళు లేకనా? స్కీమ్ లేకనా? బంగారం లాంటి భగీరథ స్కీమ్ ఉండగా దాన్ని వాడకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కాబట్టి అది వెంటనే దానిలో ఏమైనా చిన్న పెద్ద ఉంటే సవరించి మిషన్ భగీరథ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నడపాలి. ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి. హైదరాబాద్లో ట్యాంకర్లకు గవర్నమెంటే ఫ్రీగా సప్లై చేయాలి. లేకపోతే అది కూడా రెఫరెండం కిందకే వస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఫైనల్లీ మీరు ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని గోదావరి స్టార్ట్ కాగానే ఎట్లా ఎత్తిపోయానో దానికోసం రెడీ కాండి. లేకపోతే మేము రెడీ అవుతాం, ఎట్లా చేయాలో మేము చేస్తాం, మేము చూపిస్తాం ఆ తమాషా మీకు. రణరంగమైన మంచిదే రాష్ట్రం. తర్వాత మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. ఎండిన పంట ఎండింది, కారణం ఏదేమైనప్పటికీ ఎండింది. రైతులు నష్టానికి గురైనరు, పెట్టుబడి పెట్టి నష్టపోయినరు, వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ననీళ్లు తుడవడం ప్రభుత్వ బాధ్యత. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ, ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ కలామిటీ, గవర్నమెంట్ మేడ్ కలామిటీ. కాబట్టి మీరు తప్పకుండా 25,000 ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలి. అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతాం. రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా ₹500 ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి. మేము జొన్నలు కొనం, అవి కొనమంటే పంట కలవదు బిడ్డ. మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి, ఇక మొత్తం కొంటమని కాదు. అవి గోల్మాల్ చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు. అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోర్ వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీ నోరు ఎంత వస్తుందంత చెప్పి చేశారు. కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి. రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా, సస్తారా, బతుకుతారా, ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి. రెండవది 500 బోనస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు
కరిసి చంపుతాం, జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా. వదిలిపెట్టాం. 3-4 నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఏదో ఓర్వలేక అంటున్నాము, ఓర్పుమాలతనానికి అంటున్నామని అంటారని ఓపిక పట్టినాం ఇన్ని రోజులు. కేసీఆర్ ఎల్లుండికి ఆగడు, సమస్య లేదు. 1 జిల్లా 2 జిల్లాలు కాదు, ఎక్కడ రైతులకు కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాల్తా మీ సంగతి మీ భర్తమేందో తేలే విధంగా 100కు 100% మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత. మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో. 100% మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు. కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం. మీ మెడలు వంచుతాం, ప్రజలకు న్యాయం చేస్తాం. మీరే రెఫరెండం అని చెప్పిండ్రు. ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు, అంత నీచంగా మాట్లాడినందుకు. వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే, తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే, లేకపోతే ఊరుకోం, లీగల్ బ్యాటిల్ కూడా పోతాం. ఈ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నా యాత్రలో పాల్గొనే ఎండ ఉన్నా నా యాత్రలో పాల్గొన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిన రైతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నో పాలిటిక్స్ ప్లీజ్. ప్లీజ్ 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 అర్థం కాలేదండి. ఆ యోజన ఉంటే కదా బాబు, ఫసల్ బీమా యోజన ఉంటే కదా. గుజరాత్లోనే దిక్కులేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో. దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో ఫసల్ బీమా యోజన. ఇట్స్ ఏ ఫ్లాప్ స్కీమ్. బీజేపీకి ఒక ముడ్డిమోకం ఉన్నదండి ఈ రాష్ట్రంలో. బీజేపీ పార్టీ, దానికి ఒక కథ. ఏందా బీజేపీ నాకు అర్థం కాదు. అంతకుముందు బాబు అంతకుముందు 100 కాన్స్టిట్యున్సీల డిపాజిట్ పోయింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 64 సీట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు మా కార్యకర్త, మా నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, క్యాండిడేట్ కావాలను, క్యాండిడేట్ కావాలని. అదొక పార్టీ, దాని ఒక కథ. దాని గురించో లెక్కనావా ఈ రాష్ట్రంలో. సారీ, థ్యాంక్ యూ. జిల్లాలు కూడా పోతే సార్. మా అమ్మాయికి 10th తర్వాత ఐఐటి కోచింగా, నీట్ కోచింగా అర్థం అవ్వట్లేదు. ఇంటర్ వరకు సరిపోతుందా? కోచింగ్ కూడా జాయిన్ చేయాలా? డౌట్స్ ఎందుకండి, ఒక్కసారి రెసొనెన్స్ హైదరాబాద్ కి రండి. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న విద్యాసంస్థ రెసొనెన్స్ హైదరాబాద్. Power BI is the market leader in solving data management crisis. This tool is mainly aimed to help organizations and individuals to visualize and organize their data. Hi everyone, I welcome you to this session on Power BI full course, which contains everything that you need to know in order to master Power BI. Now before we move any further, let's take a look at the agenda for today. The first module, which is an introduction to Power BI, will help you understand the importance of BI, the different tools that are there, and why you should go for Power BI. It also covers the basic fundamentals of Power BI. The second module, which is Power BI Desktop, here you'll learn how to install and download the tool, and you'll also get familiar with the UI of the tool. The third module, which is Power BI Charts, will help you understand how to create impactful and comprehensive reports on the Power BI Desktop. The next module, which is Power BI KPI Indicators, will help you understand the importance of KPI visualization and how they can benefit an organization in visualizing their growth. The next module, which is Power BI Dashboards, will help you understand how to create interactive dashboards with the help of a lot of examples and use cases. Followed by this, we have a comparison module between Power BI and Tableau. In this module, you'll understand the important features of both of these powerful tools. Followed by this, we have the last module, which is Power BI interview questions. Here you'll understand the important concepts of Power BI and how you can ace a Power BI interview.
We'll also look at a couple of market trends of Power BI. So guys, before we move any further, make sure you go ahead and subscribe to Edureka YouTube channel in order to stay updated about the most trending technologies. The concept of business intelligence is something that is alien to very few people these days. With newer tools emerging every day to help solve the crisis of data management, most organizations have already moved in or have plans to use business intelligence in solving their crisis. And in this module, we are going to talk all about Power BI. Power BI is Microsoft's latest BI tool, mainly aimed to help everyone analyze and visualize their data. So without much ado, let's get started. Now, why should you choose Power BI? Before I answer this question, I would like to answer something a little more fundamental. Let's start by addressing the most essential and fundamental question: what exactly is business intelligence? Now, in an age where business intelligence has become a bigger domain than most trending technologies, if you ask 20 different people what the term means, you're likely to get at least 10 different answers. So let me try and put it in the simplest of terms without having to lose the technicality of it. Business intelligence is a set of techniques and tools for the transformation of your raw data, meaning your data sets, into meaningful and useful information to take important business decisions. To put it simply, business intelligence is the technology which gets the right data to the right people at the right time so that they can take more effective business decisions. Over the years, the process of business intelligence has grown and adapted to help solve almost all the challenges while dealing with data by involving newer tools and techniques. The change that business intelligence has seen over years can be divided into 3 waves. So let us continue with our tutorial and take a look at the first wave, IT to end user, or the technical wave. During the first wave of business intelligence, the end user had to be dependent on the IT department for data insights. This is because it was not possible for end users to create visualizations or reports on their own, as tools available required some technical or coding knowledge. This dependence on the IT department for insights resulted in more efforts and time consumption to get the updates done. Now the second wave, which is analyst to end user, or the self-service wave. Now the second wave gave analysts access to BI. Now, people with some knowledge of analytics could use BI tools. This meant more teams had the access to BI and more people could have better data insights. This eased the role of the IT teams. And finally, the third wave, which meant everyone, which means the power lied in the hands of the end user. The third wave made it easier to access data and create reports and visuals to get better business insights. The introduction of tools like Power BI, Tableau, ClickView, and Spotfire made this transition easy. Now, anybody who had a basic understanding of data could create reports to build intuitive and shareable dashboards. This was about the 3 waves of BI. And in the third view came a very important aspect: data visualization. Now, data visualization is nothing but the pictorial or graphical representation of information or data. It provides insights into complex data sets by communicating the key aspects in a more intuitive and meaningful way. Data visualization lies at the intersection of design, communication, and information service. Even though your data visualization has been termed as the key skill for research in the 21st century, it goes way back. It existed in the late 18th century and can be traced back to when William Playfair invented the geometrical charts. His bar charts were used to represent Scotland's imports and exports of 17 countries in 1781. These bar charts constituted a pure solution to the problem of discrete quantitative comparison. Now, obviously, we have grown to learn about more and more charts as the years pass by. We also have a few hybrid charts to make our jobs easier and our calculations more granular. The way our human brain processes the information is easier to use images, charts, and graphs
to understand and visualize large amounts of complex data than going through tons and tons of spreadsheets on reports. Take the quote, "An image is worth 1,000 words," for example. This is completely true because as a human mind, images aren't just a mere collection of pixels. They hold a lot of information. This information in visual form is easy to understand than reading the same facts in text or number form. So let me give you an example. Suppose there's a company which deals with a lot of products, like Amazon, and it's widespread over the world and has many vendors that sell through this platform. So obviously, there's a lot of data being generated in a lot of different formats. People use Excel, Access, different databases, SQL Server, so on and so forth. Some people even make all these spreadsheets and upload it to the web. So obviously, all that has to be brought to a single platform to analyze. And then these are the reports that go to the CEOs, CFOs, and the CXO position, all the big people in Amazon. Now, you can't just take 1 million or 10 million rows of data to a person to look at and infer something, right? You need them to know what's going on. What is going on inside the company? How is the market outside of the company? And this cannot be done with hundreds and thousands of numbers. This is where data visualization comes into picture. It's about giving them an idea of what's going on inside their company in different departments without having to look at tons and tons of numbers. Well-designed graphics have the power to put this complicated data into simple pictures. And this is where modern BI wins. Data visualization is a quick and easy way to convey concepts or information in a universal manner. It can help to 1. Identify key areas and hidden patterns, 2. Get factors that give better customer insights, 3. Analyze and associate data and products properly, and finally, make proper predictions. And obviously, presentation has a big role to play in this. So pardon me for my analogy, but if this was a beauty contest, let's go ahead and look at our winner. Now let's see why we need Power BI. Now there are a few points that make Power BI one of the most prominent tools for data visualization. Now this tutorial would be incomplete without understanding these points. Firstly, Power BI can spot trends in real time. Traditional BI tools like Tableau or ClickView restrict you to historical analysis. By using Power BI, you can access real-time information so you can identify trends early. By doing so, you can identify issues and improve performance. Secondly, Power BI can automatically search hidden insights. With Power BI, you can auto-search datasets for hidden insights in seconds with quick insights. Users can simply ask questions and Power BI Q&A will answer their questions with an immediate effect. Third, advanced analytics and custom visualizations. With custom visuals, Power BI allows you to visualize data in almost every way possible. As long as you can imagine it, you can put it on your dashboard. Thus, you're not limited to something that lies in a box. Finally, Power BI is enterprise ready. With Power BI and Power BI Desktop, you can securely connect to your own on-premises data sources. With the on-premises data gateway, you can connect live to your SQL server and other data sources. It gives you a secure, scalable, and reliable enterprise-grade information technology. And these mentioned reasons make Power BI very important in context of data visualization. So who can use Power BI? IT professionals, developers, companies big and small, subject matter experts, and plain analytics enthusiasts. As long as you want to, you can all use Power BI. Now let's continue to understand this by knowing what is Power BI. Now Power BI as a name has been in the BI market for quite a long time. The Microsoft team has worked for a long time to build a big umbrella called Power BI. And this umbrella is a combination of strong visualization, data analysis, data sharing, aggregating, and cloud integration. To define it,
Power BI is a business analytics service provided by Microsoft. It provides interactive visualization with self-service business intelligence capabilities where end users can create reports and dashboards by themselves without having to depend on information technology staff or database administrators. It also gives you cloud-based BI services known as Power BI services, along with a desktop-based inference called Power BI Desktop. It offers data warehouse capabilities using data prep, data discovery, and interactive dashboards. In March of 2016, Microsoft released an additional service called Power BI Embedded on its Azure cloud platform, which enables the user to analyze data easily and perform various ETL operations and deliver reports with Power BI. The Power BI gateways let you connect with Access, Excel, SQL Server databases, analytics services, and many other sources to your dashboard in Power BI. And reporting portals embed Power BI reports and dashboards to give you a unified experience. What you see on your screens right now shows Power BI's general workflow. You have thousands of data sources which are being connected to Power BI Desktop, which then can be published into the service and gives you an option of connecting your organizational data live through your Power BI gateways. In the end, this can all be accessed through your tablets, laptops, and cell phones with you, your colleagues, and everybody involved in your business decision. Now that you understand what Power BI is, let's go ahead and look at a few of its benefits and why are we using this. Firstly, it has pre-built dashboards and reports for popular software-as-a-service solutions. Power BI helps you create powerful visualizations in the form of dashboards and reports, and you can do them without any technical knowledge at all. All you need to do is have a little bit of analytical sense, and you can use this service to your advantage. Next, it has real-time dashboard updates. As I had mentioned before, Power BI works real-time and it can forecast trends in the coming few years as well. Third, secure live connection to your data sources on premises and in the cloud. Through the Power BI gateway, you can establish connections that are secure and your organizational data can be connected to live every time that you want to. The best part about this is it is scalable and very, very secure. Fourth, Power BI also provides you intuitive data exploration using natural language query. You do not have to know the query language to explore your data in Power BI. Just using your everyday English or your natural language, data exploration can be made possible. Fifth, integration with familiar Microsoft products to utilize commitment for scale. Power BI can integrate with a number of sources and a number of Microsoft products, which makes it highly scalable compared to other BI tools. And finally, immediate deployment. Power BI is known for its quick deployment, which makes your job quick as well as easy when you have to take critical business decisions. And that was all about Power BI. In the section ahead, we are going to discuss a few components of Power BI. Now, Power BI has a few components. You have Power Query, Power Pivot, Power View, Power Map, Data Catalog, Data Management Gateway, Power BI Q&A, and Service. Starting up, we have Power Query. Now, this is a component which can be used to search and access and transform public and internal data sources. It is the Microsoft's data connectivity and data preparation technology, which enables business users to seamlessly access data stored in hundreds of data sources and reshape it to fit their needs with an easy-to-use, engaging, and no-code user experience. Next, we have Power Pivot. Now, you can use this for data modeling, for in-memory analytics. It extends a local instance of Microsoft Analysis Services Tabular that is embedded directly into your workbook. It enables you to import millions of rows of data from multiple data sources into a single Power BI workbook. It helps you create relationships between heterogeneous data, create calculated columns and measures using formulas,
and build pivot tables and pivot charts and further analyze the data. Then you have Power View, which is a data visualization technology that lets you create interactive charts, graphs, maps, and other visuals that bring your data to life. Now, Power View is available in Power BI, Excel, and other analysis services from Microsoft. Then you have Power Map, which is also another feature in Excel. It is for exploring map and time-based data. It lets you plot geographic and temporal data, visually analyze that data in 3D, and create cinematic tours to share with others. Next, you have Power BI Services. So this is a collection of apps, dashboards, and reports built to deliver key metrics for your organization. These apps are interactive with each other and helps customers work with their own content. Then we have Power BI Q&A. It's basically a feature which helps you ask questions and get immediate answers. Sometimes the fastest way to get an answer from your data is to ask the question using natural language. So you can use Q&A to explore your data using intuitive natural language capabilities and receive answers in the form of charts and graphs. Next, you have the Data Management Gateway. So basically what this does is it connects your on-premise servers with your Power BI in the cloud. If you want to refresh your data in the cloud with the data that is on the premise, you will need to have the Data Management Gateway configured and available to your tenant. And that is how this works. And finally, we have our Power BI Data Catalog. Now this contains the metadata for felicitated search functionality in Power BI. Now your metadata gets stored in Power BI Data Catalog in the cloud for a shared query. It gives you a search access list for the query to determine which users and security groups can find and use this shared query. Now that we've seen how the components work, let's continue with this tutorial and understand the architecture of Power BI. Now, broadly describing, Power BI's architecture has three phases. The first two phases partially use ETL to handle data, and then you have the presentation of your data. So let's take a look at these phases one by one. First, you have data integration. An organization can be required to deal with data that comes in from different sources, as I had earlier explained in my Amazon example. Now, this data comes from different sources and can be in different file formats. Now, the data is first extracted from these sources, which can be your different servers or databases, so on and so forth, from wherever you can pull in data. This data is then integrated in a standard format and then stored at a common area called as a staging area. Then we go to our second step, data processing. Now the integrated data is still not ready for visualization because the data needs processing before it can be presented. Now this data is pre-processed or cleaned, as we can call it. This is also known as transformation of data. For example, missing values or redundant values are removed from the data set. After the data set is cleaned, business rules are applied to the data and it is transformed into presentable data. Now this data is then loaded into a data warehouse. And now that you have extracted, transformed and loaded data, your ETL is complete. Finally, you have data presentation. So once all this data is loaded and transformed, it can be visualized much better with use of various visualizations that Power BI has to offer. You use reports, dashboards, and help one represent data in a more intuitive manner. These visuals, reports, help business end users take important business decisions based on these insights. With that, let's move on to the building blocks of Power BI, where we can talk a little more about these insights. Now, everything you do in Power BI can be broken down into the following building blocks. A good understanding of these building blocks would help you understand concepts and will let you create detailed and complex reports. So the basic building blocks of Power BI are the following. You have visualizations, data sets, reports, dashboards, and tiles. First up, you have a visualization. A visual representation in the form of graphs and charts and maps of a data
is called visualization. For example, a chart or a graph can be used to represent data visually. Power BI gives you different visualization types which keep getting updated with time. Now, some of the commonly used visualizations are map representation, card visualization, stacked area chart, tree map, and pie chart. Now, these visualizations can be simple or complex. However, visualizations aim at presenting data in such a way that it gives you more insight in the context, which is otherwise difficult to discern from simple data files. Next, we have datasets. Now, we know that a dataset is nothing but a collection of data or information in the form of spreadsheets. Now, Power BI can harness this data to create visualizations. It can be a simple dataset or a combination of many different sources which can be filtered and combined to provide a different dataset altogether. For example, you can pull together data from many different sources like different database fields, an Excel table, and online results of some email campaign to create your dataset. Having said that, you may want to filter your data before you bring it into Power BI. Filtering lets you focus on the data that actually matters. With your dataset ready, you are now free to create visualizations and display different portions of the data that's set in different ways. And with this, you gain insights. Next, you have reports. Now, a collection of visualizations that appear together on one or more pages is a report in Power BI. In a collection of items, these reports combine to form a workbook and are all related to each other. You can create visualizations on multiple different pages if necessary and arrange them in a way that best suits your interest. What you see on your screen is the image of a sample report. Next, you have dashboards. Now, Power BI dashboard is a single-page interface. It is often called a canvas that uses visualizations to tell a story. Now, a lot of you might be confused within the difference between a report and a dashboard. Now, this is because it is limited to one page. A well-designed dashboard contains only the most important elements of your story or your report. The visualizations you see on your dashboard are called tiles and are pinned to the dashboard from the reports. So in a way, you can say that your dashboard is a compressed version of large reports that you are going to present. Now, because this is limited to just one page, a well-designed dashboard contains only the most important elements of that story. The visualizations you see on the dashboard are called tiles and are pinned to the dashboard from reports. In Power BI, a tile is a single visualization found in your report or on a dashboard. It's the rectangular box that contains each individual visual. Now, Power BI gives you the freedom to move or arrange tiles so you can present the data the way you want to. Even while you're creating a report or dashboard, you can make the tiles bigger, change their height or width, and snug them up to other tiles any way you want. So this was all about Power BI's building blocks. Now I'm going to take this Power BI tutorial a step further with a demonstration of creating a simple report using Power BI. Microsoft Power BI is a suite of business analytics tools that helps you create and share actionable, intuitive reports for business insights. And now I'm going to show you how you can put your data to work with Power BI. We'll go through the basics of data visualizations and dashboards, and we'll go through how to create and modify data visualizations. We'll also look at how to join data from multiple sources and build a dashboard report to share with our colleagues. So, what we're going to cover today, in part 1, we'll be getting started using it. Part 2 will talk about joining data from multiple sources, and part 3 will talk about building and sharing a dashboard. And at the end of this, we'll have a demo. So part 1, getting started. In this section, we'll learn how to install the application. We'll talk about importing data from Excel to Power BI. We'll create and modify simple visualization, and we will save our report and publish to Power BI service. Now let's talk about installing the laptop application. First, what you want to do is go to http://app.powerbi.com.
Here you'll sign in with your credentials. You'll run a simple wizard to install the application. Then you'll look for the download icon. It is here. It's an arrow pointing down with a line underneath it. So run that wizard. And the Power BI will be ready to launch, and it will automatically launch the first time that you run it. When you run it, you'll get this start screen. It is black and yellow, and you'll have access to forums, the Power BI blog, various tutorials, as well as some videos that you can watch and learn. But you don't need any of that videos because you have this one video. So let's go ahead. You can also access the Get Data functionality here from this screen. If you decide that you never want to see it again, you'll notice a checkbox in the lower yellow part of the screen that says Show this page on startup. Simply uncheck that box and you won't ever see it again when you run the application. So next up, you'll want to install some data. After you've installed the application, you're going to go to the Get Data button, and you'll be able to pull in data depending on what you're using. You may be using data from Excel like I'll be doing further in this demo, or you may be using data from an example, a SQL Server database, or an Access database. The options you have for pulling in data are a plethora. So there's a lot of available data sets, and we'll be sticking with the Excel for my demo, but keep in mind that you can pull data from a lot of different places. So after you have selected what data you're going to be using, you'll be given the option. Then in the navigation window, to select the exact data set what you want to pull, you'll check mark a box. For example, right here we have this box checked. And then you'll have the option to load the data or edit the data in the query editor. You'll probably want to edit the data in the query editor just to make sure that you'll pull in exactly what you want. Once you have pulled in the data that you want, you'll see that the data up here as a fields list on the right hand side of the application. As you can see here in the sample data, we have a budget business team delivery day, but whatever you've pulled in will appear in the fields list, and you'll be able to use that data in the fields list to create your visualizations. So let's start here by creating a simple visualization. This is a very simple visual. It's simply a column chart with one number. So it's one column right here. It's the budget field that we pulled in. Drag whatever field that you want from your data. There is no strict rule to it, and make a visualization. You'll end up with a column chart like this. You can also see that there are a variety of charts available there. And then in the visualization box, you will be able to make modifications to it. And like I said, this right here is a bar chart, but you'll be able to make pie charts, column charts, line charts, and a variety of other visualizations in Power BI. A variety of modifications are available for visualizations too right here. We've highlighted where you can click on the lower right hand corner of the visualization and drag it up to make the visualization bigger or smaller. For example, you might want to make it smaller because maybe you want to put more than one visualization on the canvas there, or you may be wanting to make it large so that it can take up the entire canvas. So you can drag around the corners of your visualization to make it the size that you want. The format that Power BI saves reports says .pbix file. This is not the best way to share a report, but it's definitely the best way to save your work. If you're in the middle of something, you can go ahead and save your report as a .pbix on your machine or your OneDrive. Maybe even your OneDrive for Business or a SharePoint online set, wherever you're saving it. And so that way you'll be able to pick up later. If you're in the middle of building a Power BI report now, if you want to share your results of someone, the best way to do that is to publish the Power BI service. And you'll be able to do that using the Publish button, that is the ribbon, and that button is on the Home tab on the furthest right. We have highlighted it on the slide there. And then when the publishing is complete, you'll be given a link that you can click on in order to go see your workbook or your report. This will be there on your Power BI website,
And you'll probably want to do that just to make sure it looks as good as you wanted it to in your tool. So this is the powerbi.com interface. The powerbi.com interface gets changed from time to time. That is also the reason for this particular tutorial, because it got updated in 2019 recently. It is a cloud service, and when new features come, you may see things in a slightly different place. For example, the search bar here, I believe, is slightly different now, but the gist of it is what we want, and you'll be able to use that search bar once you've published a lot of reports and have a lot of data sets available on your workspace. You'll be able to find them easily using the search bar. Or you can use the functionality of define your recent reports, as well as when you'll be able to manipulate and share them using powerbi.com interface. We're now going to go into part 2, which is using multiple datasets. So now we are going to be using multiple datasets and joining together in this section. We'll talk about adding data from other sources, joining the data from multiple sources, creating more interactive visualizations, as well as updating that published data on the powerbi.com web service. So here we go with getting additional data. Now to get additional data, you do the same thing that you did before. You got your first data set, and it's really not very different from how you did it. You just are having some data you're working with. You'll go to the Get Data button, you'll push it, and our demo will be using Excel, but remember you can pull in data from a variety of sources. It is also good to keep in mind that they don't all have to be the same source. You could be using some data from an Excel spreadsheet, some data from, example, a SQL Server query, or from another database query. You can pull them all together in Power BI, create relationships, and manipulate that data, and create some great visualizations right here, just as you did before. You'll select the data that you want to load, and you'll probably want to edit your query before loading it, just like you did before. So whenever you're loading queries, you want to make sure that you have the data that you want and your data is in the form that you want it in. Before you pull it in, Power BI will load the data that you have selected, and there may be relationships in that data. For example, here we have some actuals and some budget information that we are loading in sample data. But you may have two different tables that you are pulling in, and they both have a month column. For example, in Power BI, the tool is actually smart enough to detect the relationship and join the data together. If it did not auto-detect your relationship, you'll be able to manually create it. But for most times, in my experience, it does it on its own. So I want to introduce here the Modeling tab. It's right next to the Home tab, and with the Modeling tab, what you can do is change some things with the format of your data. You might want to, for example, sort in a different way that then Power BI has already sorted your data, and you might want to change the format. If there's a number you want to change to a currency, or maybe you've accidentally formatted some numbers as text, and then it's important that you notice that you can't do any math because of course you can't do math with text, and your problem then is that it's formatted as text. You can easily go into the Modeling tab and change the format of the data over to the number format. So now you have pulled in data from multiple sources and you want to create some new visualizations. Well, keep in mind that the canvas view here, that's what we've highlighted. On the slide, that is the top of the three icons. You see there on the top, you've got the canvas view. Below that is the Modeling tab that we just talked about. And then there's also the relationship view, and we'll be talking about this as well. And in the demo, you'll be able to create visualizations using all of the sources of your data, and whatever you are using, you'll be able to create visualizations with all of your data combined. And that's one of the really powerful aspects of Power BI. As you create visualizations with your multiple data sources, you'll be able to modify those just like you did before. You can use the handlebars on the visualizations to drag and drop the corners around. Make the larger, smaller fit how you want to. Also keep in mind that you can have more than one canvas page.
you certainly don't need to cram all of your visualizations onto one page. If you've used Excel before, it's kind of like making a new sheet. You'll see the bottom of the page and there's a little plus sign, and you'll be able to create a second, a third, a fourth canvas page and add more visualizations into the same report using multiple canvas pages. And made a couple of visualizations with Power BI. And right here, what I want is to highlight the fact that you can change the colors on your report to highlight certain things, for example. Right here, we've added some black to the columns, and Power BI actually gives you really strong granular control over, what your charts look like. For example, in a pie chart, you'd even have the granular control to change the color of one slice of the pie. So you really have a strong control on how your visualizations look right here. Now that you're done pulling in data from multiple sources, you're probably ready to publish. Now, whether you're publishing just for the first time or publishing again, it's just as easy. You simply go to the Publish button that's on the Home tab. Now, if this is your first time publishing, simply just publish it and then click on the link to go take a look at it. If it's your second time publishing, you'll be either given a choice to say overwrite a previous publication, or you're going to rename it and publish it again as something else. You'll get this wizard opening up, giving you the option to go to your published report. You'll go into powerbi.com's interface and view it. With that, we're moving into part 3. Now, this is the creation and sharing of dashboards. In this section, we'll talk about creating a dashboard, and we'll talk about pinning visualizations to that dashboard. We'll talk about modifying a dashboard, and we'll talk about sharing that dashboard with your colleagues or customers or business partners. So you obviously might be asking a logical question, what exactly is it? Well, most of you probably kind of know what a dashboard is, but what is it exactly? And at this point, it might be useful to make a distinguishing characteristic between data sources, reports, and dashboards. Now, we all know what our data sources are. Those are our Excel spreadsheets, SQL Server queries, or other data-based queries. When we've pulled in numbers and text and other types of data, then we've built a report on top of it using Power BI. Now, once we have created visualizations on that data, a dashboard is a really important aspect. It really is just a type of report, and what it is that visualizations from other Power BI reports are all pinned to one specific place that can be updated in real time so that your business partners and your business decision makers, your customers and your colleagues can look at the dashboard and instantly have the information they need to make those important business decisions. Basically, if you bring all your Power BI reports regarding that particular decision and put them into one canvas, that is when you have a dashboard. It is a compact form of your complete report. So now, how do you create a dashboard? The easiest way to create a dashboard is to simply click on the pin icon, which you'll see on your visualization, and we'll then give you the option to create a dashboard. You'll also see, as we show you on the screen here, there's a plus sign next to the word dashboards in the Power BI interface. You'll create a new dashboard there too. Once you've created that dashboard, you can continue to pin visualizations to it. Here we go. There's that pin icon there, and you'll be able to click that and attach visualizations to your dashboard. And once you've done that, you'll be able to move them around and make it look like how you want it to look like. Eventually, of course, you'll have to share that dashboard with whoever needs to see it. The pin icon will ask you which dashboard you want to pin it to. Do you want to pin it to an existing dashboard or a new dashboard? If you need a new one, go ahead and select that. But you're building one dashboard at a time, and you're probably going to be sticking with your existing dashboard for a few visualizations at least. You can view your new dashboard with your visualizations, of course, and you want to look at it before you share it. Just to make sure that it looks how you want it to, go ahead and click and share and send it to some of your colleagues. You can modify your dashboard anytime, and you'll be able to click on the corners of your visualizations to make them larger or smaller, just like you would want it. Now, you won't have quite the degree of freedom you did with the canvas though. There are certain size settings for these visualizations,
They can be so big, but you can't choose exactly how big you want them, like you could in the canvas. When you're in the web view, the predefined sizes is what they are called. When you're finally ready to share your dashboard, go ahead and click the sharing icon. So you'll type in the names or email addresses of the people you want to share it with. If you're dealing with a circumstance where you've got an internal and you know the global address list, you'll be able to simply type names from that. Or if you're sharing externally, you may need to use email addresses, and you'll type those in and go ahead and click share. You'll notice you have some options here, and you can allow the recipients also to share your dashboard. And generally, you do want to send an email notification when you share something with them. So then they'll know that it's shared with them and they'll be able to go access it. There's an option you can check as well. You can also share your dashboard once again by simply copying and pasting the URL. Once you've clicked that share button and added the person's email address or their name and shared it with them, even if they lose the link or they forget about it, they will never have to go through that process again. You'll actually just be able to copy that URL and paste it, and they can view your dashboard. Apart from that, there is also a QR code generated for every report for the very same purpose. Now the first thing we need to do is that you need to install Power BI. For that you need to go to Power BI's official website, that is powerbi.microsoft.com, and you can directly download the option here. Let me show you how it's done. So here you have the option of Power BI desktop. So first what we need to do is that we need to create our reports, then we'll go on to create a final dashboard which has all these insights. So what we'll do is we'll be creating a report for each of the insights in the Power BI desktop. So here just click on download option and it'll automatically initiate the download. So once you've downloaded this file, okay, then you need to install it. It's a very easy installation step. So this is what your Power BI would look like when you've been launched it. So one thing I would recommend is that you sign in. If you've not created a sign in, then definitely make sure that you create a sign in on Power BI desktop. So once you've successfully logged in, you get this notification here of your username as well. So let me just give you a simple overview with respect to how Power BI works, and then we'll start with respect to our session. Now first you have a simple workspace. That is the first workspace that you're seeing is the report workspace. This is the workspace where you will be creating the different visuals as well as creating the different reports as well. Then you have the data workspace. So when you're loading a data, any data that you're working with can be viewed here. All the modifications that you want to perform with respect to the data can be done here. And finally you have the relational workspace. Now the relational workspace is one of the useful workspace when you're working with multiple tables. Now this helps you establish as well as manage the different relationships between the multiple tables as well. Today I shall be discussing all the charts you need to build effective reports on the Power BI desktop. This session will take you through the various Power BI desktop charts and most importantly, when is it more appropriate to use them. We'll be going in order with which these charts are present in the desktop app. So without any further ado, let's get started. So first of all, this is my dataset. I've already imported the objects into my model. I think I should explain where this dataset comes from because this looks pretty morbid with all the bombs and weapons. I assure you this is no real life data. So I hope most of you have heard of, if not played, the game of Counter-Strike Geo. For those who haven't, it's one of those first-person shooter games where you go around killing a bunch of your friends. It's great. Some good, clean fun, right? But the best part about it is that all the data you've generated on the game is available through an API. So I've acquired these datasets using various gamer tags, and it has an entire history of how many minutes I've played, what weapons I've been using, what maps I've been playing on, how many I've killed, how often I've been shot, all this great data. And I thought it'd make for a great demo. So let's start with the charts. So first of all, I'll be creating a basic bar graph or a column graph with this. For that, you can use any of these given stacked bar charts, column charts, any of these, which wouldn't really matter because we are just using one case. This is basically because I want to show you guys what you can do and how you can transform these charts into its most effective form. So let's take a column chart. Now I'll be using this other data set which I also got from the CSGO.
It's a players data set which has a 20 players count, the kills, how many times they've been shot, the latitude and longitude from where they've been playing, etc. etc. So it's pretty simple actually. All you have to do is drag a column and drop it here on the field. What you can also do is you can drag the same column tab and drop it right into your graph. There you have it. Now there are a bunch of interesting things you can do with it. For example, I would like to change the color saturation according to the number of absolute kills. So green being good and red being bad. As you can see, this player number 20, despite having the best KD ratio, does not necessarily have the best absolute number of kills. So you can do a lot of cool stuff like this with the Power BI. Let's move on to our basic stacked and clustered charts. Now this entire column gives you bar and column charts. Now they are of two types mainly. One is the stacked chart and one is the clustered chart. I'll be showing you the difference between the both. Now first of all, I'm taking the stacked chart. Here I'm taking a bar chart. As you can see, it's horizontal instead of vertical. On the axis, I'll be taking whether the bomb is planted or not. It's a common axis. So it's basically in a true and false situation. In the legend, I'll be taking the weapon type. So the legend is where you can specify and allot a color to each category. And in the value, I'll be obviously putting down a count. And there you have it. As you can see, the rifle has been used the most, immediately followed by the pistol. Now, if I had to represent the same data using a clustered chart, this is what it'll look like. I'll use a clustered column chart here, and I'll drag and drop the same data, which I did for the previous chart. So basically you use both these charts when we compare different cases depending on the same two parameters. The stacked charts are where you compare things as parts of a whole, but a clustered chart is where you do the same thing but in separate bars. So with that, let's move on. Next we have our line and area charts. So these are the charts which usually show growth, but you can also use an area chart to show volume in some cases. Here I'll be finding out the tick rate by plotting tick against the second. On the axis we'll take the seconds tab, and in the values we'll take the count of tick. So for those who have a doubt, tick rate is basically the number of times your game refreshes in a second. For people who do competitive gaming, a good tick rate would be 128. As we can see, if we calculate the slope of this graph, it's 128.48 right here. We can plot the same thing using an area graph. As you can see, the graph looks similar, but it gives us an idea of the area shaded under it. It gives us an idea of the volume. So with that, let's move on to our next chart. So here I'll be using a combination chart. As the name suggests, it's a combination between the bar chart and the line chart. And you can use it the same way as we did the previous charts. So on the shared axis, I'll be pulling down the players. On the column values, I'll be putting the KD ratio, or let's just put the absolute number of kills. And the line values, I'll be putting the KD ratio. As you can see, it's pretty similar to what we had inferred in our column chart. Another interesting chart here is the ribbon chart, which is like an area chart, but it shows data with respect to the maximum measure. So let's try that out as well. Now on this, I'll be plotting, let's say, the weapons used in the number of rounds. So let's bring the round to the common axis. We'll categorize the colors according to the weapon type, and then we'll bring the count of weapons to the values. See how intuitive this is, because when I just dragged the weapons value to the value field, but the count it's selected on its own. So there we have it. We have the combination chart as well as the ribbon chart. As you can see, as we had inferred before, the rifle has been used most. And by just touching on each of these colors or any part of the graph, you can find out the absolute information regarding the bar. Next up, we have another one of our very common charts.
You've probably all seen this one before. It's a pie chart. It's a big circle cut into pieces. Can't really miss it. A donut chart is essentially the same thing, except for that it has a smaller circle cut out in the middle, turning the filled pie into a hollow donut. It's a visual preference mainly, but there is a key difference between both of them. Let's start with the pie chart. In the legend, I'll be putting the weapon, and in the values also I'll be putting the count of weapon. I'll be doing the same thing for a donut chart as well. Closer to make it look better. So now go ahead and look at the pie chart. Notice how you look at it. Chances are your eyes go straight to the center, at least at first. You view the pie chart in its entirety because pie charts are filled to the center. And here's a donut chart. Because donut charts are hollowed out, there is no central point to attract your attention. So where do your eyes go instead? If you're like most people, your eyes travel around the circumference of this donut chart. You judge each piece according to its length. As a result, you can also think of a donut chart as being a stacked bar graph which has been curled around itself. So essentially, we use donut charts for its readability and the pie charts for percentage breakdowns. So next we have the tree maps which serve the same purpose but according to the hierarchy. Let's plot the same thing. Let's just plot the weapon type. There we go. With that, let's move on to the maps on BI. Now we can be using a number of maps here. The filled maps here are where you can show data density on certain states, but we'll be using the regular map because we don't honestly have so much data. So we'll be plotting where the players come from, latitude at the latitude, longitude at the longitude. For that, you'll have to categorize the latitude and the longitude as latitude and longitude in the data view. So we can also do a bunch of other things with it, like we can change the size according to the count. We can change the size of the bubbles. As you can see, wherever there's a concentration of more players, you can see the bubble is larger. You can also change the color saturation. Let's change the color saturation according to the absolute KD ratio. There you can see green being good, red being bad again. You can do something really similar with another tool here, which is the ARKGIS map, the latitude, the longitude. The size will be according to the count, and the color could be according to, let's say, absolute kills. There we go. You can also change the colors if you like. If you go to this formatting tab over here, the background, border, lock aspect, a bunch of different things. Another thing worth noting is that here, MSBI, this uses Bing's map engine, so it's very precise. That's also why it takes some time to plot. Next, we have funnel charts. So basically, this shows stages in progress. This is really cool. Change the color saturation. While I'm here, let me also explain the slicer to you people. Basically, a slicer slices the data according to how you need it, according to a certain field. Suppose I'm slicing data according to the absolute number of kills here. You can actually control the data visualization from both the sides. You can see the absolute number of kills in each bar between the 61st and the 104th kill. So that's basically how a slicer works. You can use it on maps, your pie charts. You can basically use it on any other chart that you want to. So now with the visualizations we've used so far, these have been visualizations which are used to compare values across different fields. But to create Power BI reports, sometimes you only want to show a single metric just so you can track as it changes over time. So here are a few different visuals that do it. So gauges are great if you want to show progress towards a particular target, like so. By default, you can always see double the amount of the amount shown here, but you can obviously go change it here. You can change the data labels, you can change the gauge axis, you can change the call out value, the lock aspect, a bunch of different things. You can also add other fields here like minimum, maximum, or the target. So that's one thing. Another thing we can use is the card. This one here. You can also use a multi-level card, but this is a single row card.
So this is the card, which just shows the numeric representation as text. By default, we use units to trim down the number, but we can also use the formatting tab to change how it shows the number. So you can do a bunch of really smart things with it, like you can use the measure and ask MSBI to return a string. Moving on. So all these numbers lend themselves to showing KPIs, where you've got a particular value and a target you're working towards. The great thing about this KPI is that it shows you an indicator and a number, as well as a trend over a period over time. You can control your goals right here. Again, back to the formatting tab. There is the goals bar here. There's the goal in distance. You can control the trend axis. You can change the indicator and how it displays the units, and so on and so forth. Now, along with these charts, Power BI also has some tabular visualizations to look at your data. For example, I'll bring the table over here. And I'll start adding fields to this. Let's say you can just go on adding tables that you want to. You can just go on adding as many fields as you want, and it'll keep giving you a total. Similarly, you have the matrices here. Now, I'll be creating a very simple 2x2 matrix. Say the rows could be the weapons, and the columns could be the weapon types, and the values could be your count. A thing to notice here is when you add another field, you do not get repeated values. Hence, you get the absolute total from both sides. With that, we've got just one last visual left. I would only like to address this one as it deserves a session of its own. Now, if you're into data science, you might be familiar with something called the R. This is a really common application used to do deep analytics and statistics. It is also a great visualization platform. So MSBI allows us to integrate with R. So it basically means you can get your Power BI file over to R, get visuals to run, and bring it back to the desktop and use it like any other chart. This session will be answering all your questions you have regarding KPIs and the Power BI desktop. So before we begin, let's take a quick look at the outline of this tutorial. So today we shall be discussing 1. What is KPI? Next, when to use KPI. Third, what do you require for KPI? And finally, how to use the KPI visualizations in the Power BI desktop. So without much ado, let's get started. So a lot of you might wonder, what is KPI? So a KPI, or a key performance indicator, is a visual cue that communicates with the amount of progress you've made towards a certain goal. It basically demonstrates how effectively a company is achieving key business objectives. So organizations use this KPI at multiple levels to evaluate their success on reaching targets, both internally and externally. So high-level KPI may be ones which focus on the overall performance of the enterprise, while low-level KPIs may focus on internal things like employees in departments such as sales, marketing, etc., etc. Next, so this is a really important question, when to use a KPI. So KPIs mainly answer two questions. A, what am I ahead or behind on? This specifically refers to a number which is your target. And secondly, how far ahead or behind am I? So this represents a trend which is related to the target. Since a KPI is based on a specific measure, it is designed to help you evaluate a current value and a status of the metric. So therefore, when we ask what do you require for a KPI, it basically requires a base measure that evaluates to a value and a target measure. It also requires a threshold or a goal which the target is set against. So currently a KPI dataset in Power BI needs to contain goal values for a KPI. So if your dataset does not contain one, don't worry. You can create goals by adding an Excel sheet with goals to your data model or in a PBIX file. So this is the next segment. I'm sure most of you were waiting for this till now. So how would you use your KPI visualization? So for that, we need to open our Power BI desktop. So we'll be creating a KPI that measures the progress we've made towards a certain goal. A lot of the people will directly start with a KPI, but I personally find it more comfortable to start with a column graph and then change it into a KPI.
So before we start, let's import some data. Here I have an Excel sheet with KPI appropriate data. So this is what the preview of my data looks like. We've got an actual sales column and a target sales column month-wise. Here we've got the Jan to December month numbered accordingly. And here we have the fiscal month. For those who don't know, a fiscal month is basically months arranged according to the financial year of a country. Here it is April to March, hence I've started with 1 being April and 12 being March. So let's get back to our charts. So as I said, I'm going to start with a column chart. Here we are just going to drag and drop values. Like I'm just going to take the month and drop it into the graph and then take the actual, drop it into the graph. Here we have a graph. Now the thing is, Power BI Desktop is actually smart enough that it knows what column to take as what parameter. So now we are going to change it into a KPI. Now this is my KPI icon. We're going to be using this. Let's select the KPI icon and there we have it. Now to turn it into an actual KPI, we must have a target. So let's take the target sales and put it in the target goals field. So this is what a KPI is mainly supposed to show. Here, this is a number that I'm ahead or behind on, and this is the trend. Now looking at it this way, you might not see a problem, but I assure you there is a problem with this. For that, I'll have to use the table. Using the table is as easy as using any other visualization here. We just take the month, drop it, the actual sales, and the target sales per month. I'll be going to the formatting pane here. I'll just increase the size by a little bit. We go to the grid and we increase the text size so you can see it properly. There. As you can see, the months are ordered alphabetically. So this has to be changed. So what I'm going to do is I'm going to select the month tab here, go up to modeling, and here you can see an option which is sort by column. Here you can either change this to fiscal month or month number. I'm simply going to choose the month number here. There. See how our target has changed. Optionally, you can also format this KPI by choosing this paint roller looking icon right here, which is the formatting panes icon. Now here we have the indicator, which controls the indicator display units and the decimal places. Next we have the trend axis. When it is set on, the trend axis is displayed in the background of the KPI. Next we have the goals. When set on, the visual displays the goal and the distance from the goal. Next we have color coding. Suppose your company follows a certain color palette. This is where you can change the colors to match your color palette. Here you can also choose the direction of your graph. Suppose high is good or low is good. For example, if it is something like earning versus wait time, typically a higher value for the earnings is better. Suppose it is something like a defaulters graph, then essentially a lower value is better. So you can change the color settings accordingly. Here good color is green, bad color is red, neutral color is yellow. So let's get back to our graph. Now that you know how this tool basically works, you can do some really smart things with it. Like you can create a measure in the model to return a string. So I'll be calling this progress. Now you can see the progress column is added here. What I will do is I'll be taking a card and I'll be adding the progress to its field here. So it's basically going to return the progress this year. So this is a live tile and it'll keep changing our data set. You can also do a bunch of other interesting things. For example, instead of a single KPI, you can use a multi-KPI. For that, all you must do is go to the Home tab here, and on the ribbon you can see something called From Marketplace. Click on it, search for something called Power KPI. Okay. You can see the icon appear here with other icons on your visualization pane. You can use it like you use any other visualization here. So you can just drag and drop different values on your values. Your axis has to be a certain date.
Does not matter what date, but it can be a period or a month, but it has to have a date. Then in your values field, you can just drop actual and target. There you go. This also you can format using your formatting pane. Like you can go and change your layout, you can change the title. Suppose now it says actual and target by month. You can just rename it to KPI. There are a bunch of other options you can play around with. Let's move on to something else. Another thing you can do is you can actually get a custom KPI from the marketplace again. You can just go to the KPI option. Right at the bottom somewhere, you will have something called the KPI indicator. It'll take some time to load. You can also use this like any other visualization on your visualization pane, like so. You can use it like you use any other KPI tool here. As you can see, these has vibrant colors and it shows the graph in a really nice way with these dots and indicators. What you can also do is you can go to this formatting pane and you can change the graph. You can go here to KPI general and choose a chart type. Right now we have a line chart, then we have a line no marker where those indicators are gone. Next we can use a bar chart as well. You can choose a banding type, whether increasing value is better, decreasing value is better, or the closer is better. Like the increasing and decreasing I had explained earlier in the KPI chart. The closer is better option can be used where you are testing medicines and chemicals. Here right now we have increasing is better. You can change the banding percentage. You can change the colors like you did in the previous charts. Let me get a slicer here. Now I'll go to the formatting pane and in the selection control, I'm going to turn off the single select so I can choose multiple things on the slicer. As you can see, you can use it like any other charts on your Power BI. All three of them are interacting the same way. With that, I think we've covered the KPI. Now, there's always the ambiguity that you get, so let me clear it out. A dashboard in Power BI basically is a single page wherein you have all your visualizations with respect to a specific requirement present there. Now, this dashboard could be with respect to different domains. Now, let's say if it's a HR dashboard, then what would happen is you would have the details of the employees, you would have the ratio of the employees, you would have the number of employees that have come in today, you would see the number of requests that have come to the HR and so forth. Okay, now here what you're seeing basically is a marketing dashboard. Now it basically is a company-based marketing dashboard where you're seeing the different opportunities, opportunity count, the revenue and so forth. So to be very short, a dashboard is just one single page of visualization which tells you a story. Now this story basically is to meet the end user's requirement. So it's up to the user who's creating this dashboard to customize the story as per their choice and make a happy ending as such. Now, there is always the ambiguity as to how a dashboard is different from a report. So let's talk about that next. Now, as I had mentioned earlier, a dashboard basically is just one page canvas here, which tells you the complete story that you want to know. However, a report can contain more than one single page. What happens here is a report is way more detailed, way more insighted, and way more specific with respect to the requirements. So let's say if you want to have a complete analysis, then you would go for a report rather than a dashboard. Now here again, when you talk about the data sources that a dashboard can take, since a dashboard is a combination of different visuals, this basically can come from different types of reports. Thereby you can also integrate your data from different sources as well. But when we're talking about a report, here you're mainly working with one single data set that is specifically used for that report purpose. So let's say you're going to create a marketing report, then you're going to take just the marketing data. But let's say when you're looking at organizational data, there you're going to have data from the marketing, you're going to have marketing data from the sales, finance, and so forth. Then you have the option of pinning. Now, what do I mean by pinning? Basically, it means that you're adding or copying a specific visual. Now, in terms of a dashboard, you can pin an existing tile from a current dashboard to any dashboard. That is, if it's already present in the current dashboard, then you can put it to any other dashboard. However, in case of a report, you have a broader opportunity where you can pin it to any dashboard as such.
If you want, you can pin the entire page of the report to your dashboard as well. Are you guys clear here? Good. Now, apart from that, let's say if you want to filter or modify your data to get better insights, then what happens is this cannot be done with respect to a dashboard. In your dashboard, the data is already fed, so filtering and slicing it there would not be possible. However, when you're working with a report, here you can basically filter your data, you can highlight it, you can slice it as per your requirements, you can join your data, you can separate them, you can group them. All this can be done on a report level. However, when it comes on a dashboard level, it basically cannot be done. So if you achieve this slicing or filtering on the report level, definitely it will be applicable on the dashboard. But however, it cannot be directly implemented on the dashboard. Then you have the option of alerts. That is, when a certain condition is met, then you can get an alert from that. This could be on your mobile application, that is a Power BI mobile application. You could get a notification, or let's say this could come to you as an email. So this again can be set on the dashboard itself. So let's say you're comparing multiple parameters. Let's say at one given point your sales and profit values have changed. It has come down below a certain value. Then what happens is, as an organizational person, you need to take the responsible measures. So this can be very useful when you're monitoring your data on a real-time basis as well. And in cases when you're working with multiple dashboards, to differentiate with respect to different dashboards, you can set them as featured dashboards. Now, featured dashboards basically are those dashboards which are highlighted from the rest. However, in case of the report, it cannot be set as such. And then moving on from there, you can also use natural language querying. Now, what exactly is a natural language querying, we'll be looking at in the later part of the session. But to give you a simple idea or an understanding here, what it basically refers to is that you can directly feed your queries in English itself. You don't need to write them as a SQL statement or anything like that. So let's say you want to identify which is my top selling store, then definitely you can just write that and your Power BI dashboard will convert it and give you the output in form of a visual. Now don't worry, we'll be seeing that as part of our demonstration as well later on. So I hope you guys are quite interested. Now apart from that, on a dashboard level, you cannot change the visual representation of a certain form of visual. That is, let's say if you're using a line chart to denote something, then as per your requirement, you cannot change it in a dashboard. So you need to go back to your report, then you need to modify it there, and then you need to pin this updated visual. So what happens is it gets updated in the dashboard as well. But when you directly modify it in the report, it does not get reflected. So you need to repin this updated visual as well. Now, when you come down to the customization capability of both, a dashboard basically uses visualizations in form of a read-only method here. So any changes that you make are basically with respect to the changing in names. You can either link them, you can resize them, rearrange them, and so forth in the dashboard. However, in a report, here you have complete right with respect to the visualization as well as the data that you're working with. So you can modify it, change it as per your requirements. It's completely left to you as to how you can work around with it. So are you guys clear with respect to both? How a report is different from a dashboard? Okay, I seem to have a question here. Do we need to create reports for dashboards? Definitely you do, because it's from the reports that you will be going on to create a dashboard. So to put it more simply, reports give you a complete idea, whereas a dashboard will give you a complete overview. So based on your requirements, you can use whichever meets your necessity. So moving forward, let's look at the data set that we'll be working with today. So we are going to work with a superstore data set of a United States organization, which was collected basically from 2011 to 2016. Okay, now I'll be showing you the data set as well, just a minute. So this is your complete data set. You have basically the date of order, you have shipping date, the ship mode, the customer ID, customer name, which segment it was from, postal code, city, state, country. Apart from that, you have region, market, the product ID, the category, subcategory, and so forth. Okay, so I hope you've got a general idea of what the data set looks like. Okay, that's great. So what we need to do is we need to mainly achieve 4 insights from these data. First, what we need to identify is the overall performance. That is, we need to identify the sales and profit of our complete superstore. Okay, apart from that, we'll also try to identify the performance in different regions, and we'll see which are profitable regions and which are non-profitable regions. Then what we'll do is we'll try to identify the performance of each state as a whole. Okay, now which state is going to show you the opportunity of growing, which is basically pulling your market down, and which is something that you can look forward to in investment or marketing as well. Okay, after that you have insight 3, where we'll be seeing the performance of different segments involved in the superstore and how do they contribute as well. Finally, what we'll be doing is we'll try to understand the revenue generated by
each category of product. Now there are different categories of the product, so we'll see which category is hampering our growth and which is feeding our growth as well. Okay, are you guys clear? And here the first thing we need to do is that we need to import the data set. Now for that you have this option here called get data. So click on get data and you have the most common data types here. You have Excel, Power BI service, SQL server, analytical service. So for seeing the complete list, click on more. And here you have the complete list of different data sources that you can connect with respect to our Power BI desktop. Now we're going to work with an Excel file. So let me just click on Excel and it's going to ask me the location. So let me just go down, Global Superstore, and it's establishing a connection to the data set. Okay, so since my data set has multiple pages, it shows me the different pages as well. You have orders, you have people, and you have return. Once you are on a sheet, it extracts about 200 rows and gives you an overview with respect to what is present in your data set. Okay, this basically helps you verify what data set you're working with and is it a valid data set or not. So since we need only orders detail, let me just click on orders and then click on load. So now you can see successfully the data has been loaded because you can find the options of fields here. Okay, so this basically is with respect to the orders table. So let's say if you're working with multiple tables, each one of the tables as well as all the columns present in those tables would be highlighted here. Okay, so this is where we'll be working around with. Now to get a more insight with respect to your data, you can go to the data workspace and here you have the complete preview of your data. So this is your complete data set present here and you get to see whatever data is present, and if you wish to perform any operation on this, so let's say if you want to modify this data, then you can click on edit queries option here and you get the query editor. So this becomes the workspace where you can perform all your different operations on your actual data set. Now by default Power BI does perform certain amount of operations on your data while it's loading itself. So these steps can be viewed here. Okay, so any operation that you don't want Power BI to do can be removed here. Or let's say if you are performing any operation, then that also can be removed from this option here. So every step that you perform gets added to this applied step option. So for now, let me just close this and let's go back to our workspace. So first what we'll be doing is we'll be trying to create a sample visuals. Okay, so this basically will give you a feel of how Power BI works. So what we'll be doing is, let me call it profit leaders here. So to rename any report, you can just double click there and let's call it profit leaders. Okay, now what I'll be doing is I'm going to create a combination of my different states as well as the profits that each of them have brought in. So let me just bring in the states. Okay, so this basically is going to create a default visualization. Okay, and since it's states, what it's doing is trying to put it on a map visual. Okay, so for that what I'll do is I'll add in the profit details as well. Okay, now when I add the details of profit, what happens is it sees the difference with respect to the size. So let me just filter a little more. I'll add in details with respect to the country as well. Okay, so this basically will filter out all the data. So let me just bring this up. And here you can see the profit across different states that I am making in different countries as well. Okay, so this basically is a geographical representation of all the profit that I am making across the globe. Okay, now let me show you how to filter out the data as well. Okay, now when you come down in your fields option, you have this option called filters. Now in filters, if you click on country, okay, you can see all the countries present here. Now if I just select one specific country, so let's say, let me take United States. Okay, then what happens is my complete visualization changes with respect to United States alone. Okay, so here basically it becomes with respect to United States. Okay, so all the profits that you're seeing right now is with respect to the different states in United States. Okay, so if you just go down, hover over them, you can see the different profits and you can see some states are negative. Okay, so what happens is I need to identify which are my positive states and which are my negative states. So what we'll do is we'll try to change the colors with respect to which they are represented. So for that, go to the next field, that is the format field. Okay, now here you have the option of data colors. Now the same size with respect to the profit seen can also be represented in a different map based system also, that's called filled map system, wherein what actually happens is that the color intensity of each of the states is with respect to the value of profit that they make. Now let's say if you want to variate the value to identify the regions which make profit, with the format tab, here under data colors option you have something known as divergence. When you turn on divergence, what basically happens is there's a variation with respect to the color.
So let me just change this color setup as a whole because it seems a bit confusing right now. So I'll make the minimum as light green. Okay, I'll make the middle as the medium green, and finally the maximum as dark green. Okay, so this basically helps me get a better idea with respect to this as well. Now let's say if you want to go more detail, let's say the minimum, or let's say the center. Okay, I'll set it as 0. Okay, that means states which are not giving me negative profits are center. Okay, states below that should get let's say I'll give them a blue color. Okay, center, let me give it a different color, let me say yellow. And the maximum profit making states are in green. Okay, so here it starts from blue. Okay, when you look at Texas, it has a complete negative value. Okay, these are my mid-level profit making states, but whereas California is giving me one of the highest profits, similar to New York as well. Okay, so you can see the variation with respect to the color and how we have modulated with respect to that. So I hope you guys have got a simple feel of how to create a visual with respect to Power BI. Okay, I have another question here. It's how do you know which visual to work with? Okay, so by default you get multiple kinds of visuals present in Power BI itself, and there are a lot of custom visuals as well. So it is completely left to you as a representative as to what form of visual that you want to represent it. Certain data that may be represented in a pie chart would be very helpful, but when I bring it back to a bar chart or a line chart, it may not give me a clear-cut picture. So it's finally in your hands to decide which kind of visuals to use. Are you clear? Okay, so let's go back to our presentation and start with the first insight. Now the first thing we need to identify is the overall trend with respect to our sales and profit, as well as get an insight with respect to the different regions and identify the regions which are profitable and non-profitable. So for this, let me go back to our Power BI and let's begin by creating our first insight. So let me begin by creating a new page for this report. So click on this option plus here to create a new page. Okay, and let me call it overall performance. So double click and then we're set. Now what we need to do is that we need to identify the sales and profit. Okay, so for that, drag sales from here, drop it on your workspace, and similarly drag profits. Okay, by default what is happening is you're creating a clustered column chart. Okay, now you can change it as per your requirement. So let's say you want to create a line chart. So just click on line. So the sales and profit data gets converted to a line chart here. But since we don't have a second parameter or the axis based on which these values have to be mapped, it's just giving me 2 points. Now this is the sum of sales and sum of profit that I have made on a given interval. So for that, what I'll do is that I'll bring the order date, that is the date on which it was ordered. Okay, so when I said order date here, you get different parameters here. You have year, quarter, month and day. So let me remove year. I'll remove month and day, and I'll make it in terms of quarter. So it is giving me in a reverse order, that is with respect to the different quarters. So you can see here it is giving me a descending order as to the sales and profit. Now this is basically because it is getting sorted with respect to the quarter. To change that, just click on the 3 dots here. Okay, then you can see it by default it has set sort by quarter. So you can change it sort by sales or sort by profit. So you can see here by default it is giving me quarter 4, quarter 3, quarter 2 and quarter 1. Okay, so I want it in an ascending order. This is something that is set by default. So to change that, just click on the 3 dots present here. Okay, you can see it is following a descending order. So I want to make it in ascending order. So just click it again and then you can see it changes into an ascending order. Where it's quarter 1, quarter 2, quarter 3, quarter 4. Okay, so the size seems a bit small. So let me just increase that as well. So let me make it 20. Similarly, let me increase here as well on the y-axis. So this is basically how you can increase the size of the font that are present with respect to the different axes. So I hope this is a little more clear. So you can see with respect to quarter 1, my sales was close to 2 million, wherein I had made a profit almost about $240,000. But when I went to quarter 2, it increased, my sales reached about 3 million and my profit equally increased to 325 million. Finally, by third quarter, I had a sale close to 3.5 million, but a profit at the same time was more, it was about $400,000. Finally, in my quarter 4, I had a sale close to 4.3 million, at the same time a profit of $500,000. Okay, so let me just increase the legend size as well, because this is your legend. So it helps me identify which is my sales line, which is my profit line as well. So here again, let me make it, let's say 20 itself. And let's say if you want to change the color of the line as well, you can do that in the data color option here. So sales can, let's say if you want to give it
a blue, and for profit, let's say I'll go with red. Okay, so this is a blue and red combination that is happening here. Okay, now one thing you need to understand